సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణము, శ్రీకృష్ణ శరణము, శ్రీకృష్ణ శరణము. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 586వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసిక పర్వములో చతుర్థ ఆశ్వాసము, పేజీ నంబరు 525, 163వ వచనం. ఇక ఒక చక్కటి ఆచారాలకు వెళ్ళిపోయారు, ఉపవాస దీక్షలు చెప్పారు. ఆ ఉపవాసాల్లో కూడా మరి నువ్వు ఎన్నో యజ్ఞాలు చేయమన్నావు కదా అత్తయ్య. యజ్ఞం చేయాలంటే ధనం ఉండాలి, సహాయం ఉండాలి, మంది బలము, బలం అనేకం ఉండాలి కదా. కాబట్టి మరి మీరు ఏమన్నా చూడండి అని చెప్పారు. అంటే ఆయన అన్నారు, నాయన దానికోసమే అంగీరసుడు ఈ ఉపవాసాలు పెట్టారు. అయితే ఆయన ధర్మనందన, నీ అభిప్రాయం నాకు అర్థమైందన్న. నువ్వు యజ్ఞము చెయ్యడం కష్టమనే నెపంతో నువ్వు చెప్పదలుచుకునేదంటే ఉపవాసాలు చేయడం కూడా కష్టమేగా తాతయ్య అని నీ అభిప్రాయం కదా అన్న. నిజమైనటువంటి వక్త ఆ వింటున్నటువంటి వాడు అడిగిన ప్రశ్న అంతర్యాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఆయన అర్థం చేసుకున్నాడు. అయితే ఎందుకని ఇప్పుడు మనం అనేక ఉపవాస దీక్షలు విన్నాం. పక్షము, ఏకభుక్తం, 5 సంవత్సరాలు ఏకభుక్తం చేశాడు విష్ణుడు బ్రహ్మర్షి. సరే, మీరు ఏదైనా గొప్ప సాధించాలంటే మరి గొప్పగానే కష్టపడాలి కూడా కదా. సరే, మొత్తానికి అది అలా జరిగిందండి. నీ అభిప్రాయం అది. ఆ ఉపవాసానికి కూడా చక్కటి నియమం ఉందయ్యా, అది చెప్తాను విన్నాను. అక్కడ ఆగాము. చెప్పమ్మా. వచనం. అనశన వ్రతంబునందును సులకని తెరంగు అంటే చాలా తేలికైనటువంటి పద్ధతి ఒకటి. అనశన వ్రతం అంటే ఉపవాస దీక్షలు కూడా, అన్నం మానేయడంలో కూడా ఒక సులకన అంటే చాలా తేలికైన పద్ధతి ఒకటి ఉంది. అది తెరింగించదా చెప్తాను విన్నాను. చంపకమాల. పగలును రేయును కుడిచి జలపానముగా కుడుచున్నప్పుడు తుష్టిగా నొనరించి మర్చుడొకటి నడుమ మరి ఎప్పుడు అంటక ఏమి గతిని పాపము పొరయని తలకొల్పుచు హోమ కార్యము తగుమేయి చేయుచున్న విను తంగేటి జున్నగు ఊర్ధ్వలోకము. తంగేటి చెట్టు చాలా చిన్నగా పడుతుంది, ఎక్కువ ఎత్తుండదు. అక్కడ పట్టినటువంటి తేనె పట్టింది అనుకోండి, తొందరగా మనం దాన్ని పట్టుకోవచ్చు. అదే ఒక పెద్ద బాగా పొడవైన చెట్టుకు పట్టింది అనుకోండి, అది ముందర మీరు చెట్టు ఎక్కడమే కష్టం. మీరు చెట్టు ఎక్కడమే చాలా కష్టం కదా. ఎందుకని అంత దూరాన్ని మీరు అది పడుతుంది తేనె చుట్టూ. అదే తంగేటి చెట్టుకు పట్టింది అనుకోండి, మీరు ఇలా చేతికి అందుతుంది. అది తంగేటి జున్ను అంటే చాలా తేలిగ్గా దొరుకుతుంది అని అర్థం. తేలిగ్గా దొరికే మార్గం చెప్పారు. ఏం చేయాలంటే నువ్వు రోజుకు 2 సార్లు తిను, పగలు రేయి. సుష్టుగా కడుపు నిండా తిను కావాలి. మంచినీళ్ళు కూడా. ఈ రెండిటి మధ్యలో నువ్వేం తీసుకోకూడదు, మంచినీళ్ళతో సహా. మంచిగా హోమకార్యం చేసుకో. పాపపు చింతనలు చెయ్యద్దు. అప్పుడు నీకు ఊర్ధ్వలోకాలు అంటే యజ్ఞం చేస్తే ఏ ఊర్ధ్వలోకాలు వస్తాయో అవి నీకు తంగేటి జున్నవి అంటే తేలిగ్గా వచ్చేస్తాయి.
మధ్యలో మంచినీళ్ళు కూడా దక్కడా మనకి. నీకు అంత ఊర్ధ్వలోకాలు రావాలన్నప్పుడు నువ్వు ఆ మాత్రం కష్టపడతావు. కనీసం నువ్వు ఉపవాస దీక్షలు పెట్టుకున్నప్పుడైనా నువ్వు ఈ నియమంతో ఉండాలి. నువ్వు పొద్దున తిను, ఏదో 2 పూట్ల తిను హాయిగా. మంచినీళ్ళు కూడా నీకు ఎంత కావాలో తీసుకో, కానీ మధ్యలో ఇంకేమి తీసుకో. నిత్యము అగ్నిహోత్రం చేసుకో. అంటే ప్రస్తుత కాలంలో నువ్వు దీపారాధన చేసుకో. మధ్యలో పాప చింతనలు చేయండి. ఊర్ధ్వలోకాలు వచ్చేస్తాయి. చాలదా అన్నది. ఇంకా ఈజీగా చెప్పంటే నోరు మూసి కూర్చోండి. కష్టపడాల్సిన చోట కష్టపడదండి. వచనం. ఇది మేలి తెరంగులు. ఇది మేలి తెరంగు. కొందరు దుష్కర్మంబుగా తలంతురు. కొందరు దుష్కర్మంబుగా తలంతురు. అట్టివారలు తమ ఓపిన భంగుల అంగీరసుండుపదేశించిన ఉపవాస వ్రత విశేషంబులు అనుష్ఠించు. ఇది కూడా కష్టం అని కొందాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళ శక్తి మేర, వాళ్ళ శరీరము వాళ్ళని ఇంకున్నంత వరకు హాయిగా చేసుకోవచ్చు. వాళ్ళ శరీరము వాళ్ళకి ఇచ్చినంత వరకు వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. అయ్యా, తప్పేమీ లేదు. అందుకని ఇప్పుడు మీరు దీక్ష పెట్టుకున్నాం అనుకోండి, మంచినీళ్ళు తాగుతాం అనుకోండి, బయట ఏమీ తినమనుకోండి, మీరు నియమాలు పెట్టుకోండి. కొన్ని నియమాలు, రోజుకు 1-2 సార్లు కాఫీ, అలా ఏదో నియమం ముందర పెట్టుకోండి. అలా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత చెప్పిన పౌరోత్తముడు ఉత్తమ బోధ నిధికి నమస్కరించి, అంటే ఉత్తమ బోధలు చేయడానికి నిధి అయినటువంటి ఆ గంగాతనయుడికి నమస్కరించి, ఆధ్యాత్మక విద్యాబోధక ప్రకారములకు వాక్య సంచయములు పెక్కెడల కృష్ణ ద్వైపాయనాది మునీంద్రులను కృష్ణుడును ఆకర్ణింప ఉపన్యసించితిరి. మీరు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఇక్కడ వ్యాసుడు, కృష్ణుడు వింటూ ఉండగా అనేకమైన, ఇప్పుడు మనం చాలా అసలైన సబ్జెక్ట్లో వెళ్తున్నాం. కొంతమందికి డ్రై సబ్జెక్ట్, ఎందుకంటే మన మనసు డ్రై కాబట్టి. చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే 2 మహానుభావులు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన సాక్షాత్తు శివుడు, ఇంకొక ఆయన బ్రహ్మ మానసపుత్రుడైన సనత్ కుమార్. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, అలా చెప్పుకోరు కదా వాళ్ళు. చెప్పుకునేటువంటి విషయాలు చాలా గంభీరంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకుంటే మీరు అనేకమైనటువంటి యాజ్ఞవల్క్య స్మృతి అనొచ్చు, ఉపనిషత్తులు అనొచ్చు, శృతులు అనొచ్చు, స్మృతులు అనొచ్చు, తర్వాత వివేక చూడామణి, బ్రహ్మసూత్రాలు, ఇటువంటివి అనేకమైనటువంటివి ఒక చోట మొత్తము భగవద్గీత అంతా కాచి వడపోస్తే ఏమొస్తుందో ఇప్పుడు అది రాబోతున్నటువంటి మొత్తం భగవద్గీత కాచి వడపోస్తుంది. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్. చెప్పండి. కృష్ణ స్తోత్రత్వంబు అర్హతం అంటే కృష్ణుడంతటి వాడు విన్నాడు. అంటే కృష్ణుడంతటి వాడు విన్నాడంటే ఇప్పుడు మనకి మంచి శ్రోత దొరకాలండి. వక్త శ్రోతాచ దుర్లభం అంటారు. ఈ రోజుల్లో మంచి విషయాలు చెప్పేవాడు వింటలేదు, మంచి విషయాలు వినేవాడు దొరకట్లేదు. ఎందుకంటే వినేవాడు కనుక మంచి జ్ఞాని వింటున్నాడు అనుకోండి, జ్ఞాని ఎటువంటి మాటలు వింటాడు? ఆయనకి నచ్చే మాటలు, అంతే కదా. కాబట్టి కృష్ణుడు అంతటి వాడు వింటుండగా నువ్వు చెప్పావు, వ్యాసుడు వింటుండగా చెప్పావు, తాతయ్య గంగాతనయ్య. నేను మాటి మాటికి గంగాతనయుడు ఎందుకని అంటున్నానంటే, గంగా నామస్మరణ వల్ల మనం పవిత్రులం అవుతాం కాబట్టి.
అది తర్వాత కృష్ణుని ఉన్న రూపెరుంగుటయు కృష్ణుని ఉన్న రూపెరుంగుటయు అత్యంత సంభావనీయం. అత్యంత సంభావనీయం. ఆ కృష్ణుడి యొక్క తలపు, కృష్ణుడి యొక్క కథలు, ఆ కృష్ణుడి మాట చూడండి. కృష్ణేతి వర్ణద్వయం అని జగన్నాథరాయలు చెప్పుకోవట్లా మనం. వజ్రం పాప మహీభృతాం అవగదోద్దుశ్చరు. కృష్ణ అనేటువంటి మాటే ఎంత గొప్పగానో చెప్పారు జగన్నాథరాయలు. అది ఆటవిల ఎవ్వడెరుగబడిన ఎరుగంగ పాలివి అయిన ఎల్లవియు అవగతంబులగుట ఈ పరాశర పరాశరాత్మజుడు ఆశ్రిత కోటి కద్ది కృష్ణుని గురించి ఎవడి గురించి తెలిస్తే ఇంకా నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఏ విషయము నీకు అర్థమైన తర్వాత ఇంకా నువ్వు అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఏవి లేవో, ఏ విషయము కనుక నీకు తెలిసిన తర్వాత అన్ని విషయాలు తెలిసినట్టే, అటువంటి విషయం ఎవరిదయ్యా అంటే కృష్ణుడి గురించి తెలుసుకో. ఆ కృష్ణుడి వంటి విషయాలు ఇదిగో ఈ మహానుభావుడు, ఈ వ్యాసదేవుడు, ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంభాషణ గంగాతనయుడైన భీష్ముడికి ధర్మరాజుకి మధ్య జరుగుతున్నప్పటికీ అక్కడ శ్రోతలు అనేక మంది ఉన్నారండి అక్కడ. ఇది మనం శాంతి పర్వంలో కొన్ని 4-5 నెలల క్రితం మనం చెప్పుకున్నాం. ఇక్కడ కృష్ణుడు, వ్యాసుడు, నారదుడు, విదురుడు, ఇంకా అనేక మంది మహానుభావులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ వింటున్నారు. ఇది ఎలాగా పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటున్నారు. మీరు ఒక మహానుభావుని గౌరవించకపోయినా తప్పు లేదు, కానీ అవమానిస్తే మాత్రం పుట్టగతులు ఉండవు. హెచ్చరిక గుర్తుపెట్టుకోండి. మనకున్నటువంటి వాక్యతురతతోను, మనకున్నటువంటి కొన్ని బలాలతోను, ఆర్థిక బలంతోను, బలం కాదు ఆర్థిక మదంతోను, లేదా మనకేదో వాళ్ళకంటే ఏదైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాం అనుకో, దాంతోనూ మనం వాళ్ళని అవమానించాం అనుకోండి, పుట్టగతులు ఉండవు. గుర్తుపెట్టు చెప్పండి. కాబట్టి అటువంటి కృష్ణుడు గురించి ఈయన మహానుభావుడు చెప్పాడు అని చెప్పారు. ఈయన తర్వాత కావున ఆధ్యాత్మక వాక్యావళికి చేరుగడ మహామహిమ పదంబై విలసిల్లెడు కృష్ణుడా. అది ఆధ్యాత్మిక పదానికి మహామహిమ పదం ఎవరయ్యా అంటే ఇగో ఈ కృష్ణుడే. కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మిక తెలుసుకున్నట్టే. ఎందుకంటే ధర్మాలు అన్నీ ప్రత్యేకంగా తెలుసుకోవడం కష్టం. అది ఇలా అయితే చాలా చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు. తర్వాత ఏ వినగవలతు ఆధ్యాత్మిక వాక్యావళిని నేను వినాలనుకుంటున్నాను. అది సంగతి. వచనం అని పలికి ఇంకను ఆధ్యాత్మ విద్యా వివరణంబులగు వాక్యంబులు అనుగ్రహింపవలయు అని సంప్రార్థనంబు చేసిన అపార్థివాగ్రగణ్యుడితో కురువరేణ్యుడు హర సనత్ కుమార సంవాదంబు చెప్పదా. అది అధ్యాత్మ విద్యోపకార. నీకు ఈ పార్థివ అగ్రజుడు అంటే అర్జునుడి అగ్రజుడు ఈ ఆధ్యాత్మ విషయాల గురించి నీకు చెప్తాను ఆయన. ఈ ఆధ్యాత్మ విద్యని ఎలా చెప్తానంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక ఆయన సాక్షాత్తు పరమశివుడు మహాదేవ్, ఇంకొక ఆయన సనత్ కుమారుడు బ్రహ్మమానసపు పుడుతూనే బ్రహ్మజ్ఞానం. కాబట్టి విషయాలు చాలా లోతుగా ఉంటాయి, మామూలు లోతుగా ఉంటాయి. చక్కగా మీకు చెప్పాలంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. మీరు చక్కగా వింటుండే కథ ఉందనుకోండి, ఆ కథలో
ఇప్పుడు మొన్న మనం ఆ సప్తఋషులు వృషాదుర్భి కథ ఉన్నాం, వాళ్ళు ఆ శవం చుట్టూ కూర్చోవడం, అత్యనాలు ఆడుకోవడం, అప్పుడు మనకేదో ఇంట్రెస్ట్గా ఉంది. ఇందులో అదే ఉండవు. పద్యానికి పోలిక ఉండదు. ఇది మనకి చక్కగా హాయిగా నిద్ర వస్తూ ఉంటుంది. కొంచెం అరమోట్పు కనుబలతో మీరు విన్నారనుకోండి, 9ంటికి అలారం మోగిందే కానీ మీకు అర్థం కాదు. అది సంగతి. కాబట్టి ఇది అయ్యే వరకు అలారం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయిగా నిద్ర వస్తుంది. ఈ 2 కాళ్ళు జాపుకోండి, హాయిగా సోఫాలో వెనక్కి కూర్చోండి, అరమోట్పు కనుబలతో హాయిగా మీరు శ్రద్ధగా వింటున్నారు అనుకుంటాడు మీరు చూసేవాడు. అదేమిటన్నారు అనుకోండి, యోగ నిద్రలో ఉన్నానని చెప్పండి. చెప్పండి. అధ్యాత్మ విద్యోపకార ప్రకారంబులైన ఉపన్యాసంబులను వినుము అని. కాబట్టి ఆ హరుడు సనత్ కుమారుడు మాట్లాడినటువంటి మాటలు కనుక చేస్తే అధ్యాత్మ విద్యకి ఉపకరించేది అనేవి చెప్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు ఇంచుమించు ఒక 100 పద్యాలు హాయిగా నిద్రపడుతుంది. 2-3 రోజులు, వాళ్ళ ఆదివారం కదా, ఆది సోమ మంగళ వేసుకోండి, ఇంకా ఎప్పటి బుధవారం కూడా హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే మనకి ఎలాగో ఇది డ్రై సబ్జెక్టు, అది ఏమిటో తెలిసినట్టు ఉంటుంది, తెలియదు. కాబట్టి హాయిగా నిద్రపడుతుంది. హాయిగా నేను పని చెప్పిందల్లా జోల పడినట్టు ఉంటుంది. పడుకోండి. తర్వాతి ఘట్టం హరత్ సనత్ కుమార సంవాద ప్రకారంబు. ఇదిగో వస్తాను. చంపకమాల. హరుడు సనత్ కుమారుని కడకు అర్థిమేయి చనుదేర మునీశ్వరుడు ఉచితాసనాదులు ఉపచార విధిజ్ఞత ఒక రోజున ఆ మహాదేవుడు సనత్ కుమారుడి దగ్గరికి వచ్చాడు. అలా తన దగ్గరికి వచ్చినటువంటి ఆ హరుడికి, ఆ పరమశివుడికి, ఆ మహాదేవుడికి ఈ సనత్ కుమారుడు చక్కగా ఉచితమైనటువంటి ఆసనము, అర్ఘ్యము, పాద్యము ఇచ్చి ఆయన్ని యథావిధిగా అర్చించి, అంటే అతిథి పూజలు చేసి ఆదర భరితాత్ముడై అభిమతమగు కార్యము అనుగ్రహింపుడు తత్పరమతి నిర్వహింతు తగదాని త్రిలోచన మృత్యుమోచన. ఇక్కడి నుంచి సనత్ కుమారుడు శివుణ్ణి సంబోధించినవి రాసుకోండి మీరు. శివాష్టోత్రం అయిపోతుంది. త్రిలోచనాయ నమః, మృత్యుమోచనాయ నమః. ఓ త్రిలోచన, ఓ మృత్యుమోచన, మీరు ఏ పని మీద నా దగ్గరికి వచ్చారో అనుగ్రహింపుడు. పెద్దవాళ్ళకి మీతో ఒక పని పడిందంటే మిమ్మల్ని ఉత్తరించటానికి, గుర్తుపెట్టుకోండి. ఒక అనుష్ఠాన పరుడు నిన్ను పిలిచి, నీతో ఒక చిన్న పని ఉందో, నాకు కొంచెం వెళ్ళి తెచ్చి పెడతావేంటి అన్నాడు అనుకోని, అది ఆయనకి సహాయము చేసినట్టు కాదు. నీకు ఏదో ఆపద రాబోతుంది, ఈ సహాయం ఆయనకి చేయడం వల్ల ఆ ఆపద నుంచి నువ్వు గట్టెక్కుతావు. కాలు విరగవలసిన చోట ఒక చిన్న విరగకుండా ఒక చిన్న బెణుకుతుంది, లేదా చిన్న దెబ్బ తగిలి చేస్తుంది. ఒక్కోసారి అది కూడా కదా. అందుకు అనుష్ఠానపరుడు మిమ్మల్ని కోరుకుంటాడు. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు వచ్చాడు, మీరు అనుగ్రహించండి, నేను దాన్ని వెంటనే సత్వరముగా తత్పరమతినై, చాలా ఏమిటండి ఇదే నేను చేయలేనండి అలా చెప్పను, నేను దాన్ని చేసేస్తాను, చక్కగా చేస్తాను, చెప్పండి. త్రిలోచన మృత్యుమోచన అన్నారు సనత్ కుమారుల వారు. అసలు వాళ్ళ పేర్లు తలుచుకుంటే మన ధన్యులు అయిపోతాం. నిజంగా ఈ 2-3 రోజులు కొంచెంగా ఈ అధ్యాత్మ విద్యలో కొంచెము ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి పండగ.
మిగతా వాళ్ళకి వారనైనా ఇంకా ఈ కాలేదా అనిపిస్తుంది. చెప్పండి. తేటగిది వచ్చు అనిన నీతోడ గోష్ఠికి అర్థి పుట్టి అది అనిన నీతోటి గోష్ఠికి అర్థి పుట్టి అరుగుదెంచితి తమ్ముడా అరుగుదెంచితి తమ్ముడా. అప్పుడు ఆయన ఉంటున్నాడు మహాదేవుడు, నీతో కొంచెంసేపు మాట్లాడాలనిపించింది. ఇష్టాగోష్ఠి అంటే సరదాగా. చూడండి, ఎప్పుడన్నా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటారండి? అది సంగతి. విచిత్రం. మీకు ఒక కథ చెప్తాను. ఒకానొక సందర్భంలో భోజరాజు, ఆ భోజరాజు దగ్గర కవిగా ఉన్నటువంటి కాళిదాసు, ఇక వాళ్ళు చనిపోతారని తెలిసింది. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? దాన్ని చెంపు రామాయణం అంటారు. చనిపోతాం కదా, మన పిల్లలు అయిపోతారో, వాళ్ళు అయిపోతారో, రాజ్యం అయిపోతుంది, ఇది మాట్లాడుకోవాలి వాళ్ళు. కాబట్టి నీతో ఒక కొంచెం సరదాగా మాట్లాడాలనిపించింది. తమ్ముడా అన్నాడు. ఎవరు? పరమశివుడు. అదేమిటి తమ్ముడా అంటే ఏంటి అంటే, ఒకానొక సందర్భంలో పరమశివుడు బ్రహ్మ నొసటి ఆ పురుకుటిలోంచి పుట్టాడు. ఆయన పుడుతూనే ఓహో రోదన చేయడం ప్రారంభించాడు, ఏడ్చాడు. అందుకే ఆయన పేరు రుద్రుడు. మరి ఈయన సనత్ కుమారుడు బ్రహ్మ మనస్సులోంచి పుట్టాడు. ఇద్దరు వచ్చింది బ్రహ్మ నుంచేగా. కాబట్టి మొట్టమొదటి వచ్చింది ఎవరు? పరమశివుడు, రుద్రుడు. తర్వాత వచ్చింది సనత్ కుమారుడు. ఆ లెక్క ప్రకారం చూస్తే సనత్ కుమారుడు శివుడు అన్నదమ్ములేగా. ఆ లెక్క ప్రకారం సనత్ కుమారుడు శివుడు అన్నదమ్ములే కదండి. అది సంగతి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, సనత్ కుమారుడు నీతో పొలానికి వచ్చాయని తమ్ముడా అన్నాడు. అంటే ఒక వెరస. అప్పుడు ఈయన అని ప్రమోద మెసగ పలికి ఆ పరమేశ్వరుడిట్టులని అఖిల లోకార్చితుండగు పరమేశ్వరుడు, ఆ పరమ సదాశివుడు, అన్ని లోకాలు అర్చించేటువంటి సనత్ కుమారుడితో ఇలా అన్నట్ట. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు చాలా గూఢముగా ఉంటాయి, నిగూఢంగా, రహస్యంగా ఉంటాయి. అంత తొందరగా ఎక్కవాలి. ఇది ఇందులో 100 మాటలు చెప్తే మీకు అందులో ఒక 10 మాటలు అర్థమైతే మీకు 100% మార్కులు వేసేయచ్చు. 100%. అది సంగతి. చెప్పండి. కందపద్యం. ధ్యానమున దర్శనీయం అయినది ఏ వస్తువు? అది ధ్యానమున దర్శనీయం అయినది ఏ వస్తువు అంటే, మనం ధ్యానంలో దేన్ని దర్శించాలి? ఏ వస్తువు? ఎన్ని? ధ్యానమున మనం దేన్ని దర్శించాలి? కరెక్ట్ గా మనం దేన్ని దర్శించాలి? ఎన్ని? అనఘ చరిత. అన్ని అనఘ చరిత అంటే దేన్ని మనం దర్శించాలి? చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ. ధ్యానములో నువ్వు దేన్ని దర్శించాలి? ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు, కొత్త కొత్త పూజా విధానాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్తమైనటువంటి ఈ విధానాలు పుట్టుకొస్తాయి. వీటికి ఏమి శాస్త్ర ప్రమాణం ఉండదు. నేను చూస్తున్నాను కొన్ని పూజా విధానాల్లోనూ, కొన్ని పెళ్లిళ్లలోనూ, వాటిల్లోనూ శాస్త్రంలో ఎక్కడ అలా చెప్పలేదు. మాకు అలవాటండి. అది ఎలా వచ్చిందండి అలవాటు? అలవాటు ముఖ్యమా, శాస్త్ర ప్రమాణం ముఖ్యమా? ఎవరికి చెప్తామండి? ఇప్పుడు తెలియని వాడికి చెప్పచ్చు, తెలిసిన వాడికి చెప్పచ్చు. ఈ తెలిసి తెలియని వాడికి మనం ఏం చెప్తాం? చెప్పండి. సమ్మానిత తత్వములు
సమ్మానిత తత్వములు. అంటే ఎన్ని సమ్మానిత తత్వములు. ఎన్ని సమ్మానిత తత్వములు. ఈ ఎన్ని అనేటువంటి అక్కడ పెట్టాలి. అంటే తత్వములు ఎన్ని. తత్వము అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి, తత్వాలు ఎన్ని. మనం ధ్యానించడంలో ఏ వస్తువుని ధ్యానించాలి. ఇప్పుడు ధ్యానము అంటే ఏంటంటే ద్రష్ట, దృష్టి, దృశ్యం అని 3 ఉంటాయి. ఏ మనం స్టార్ట్ అయింది, మీకు నిద్ర కూడా నెమ్మదిగా వస్తుంటుంది. ద్రష్ట, దృష్టి, దృశ్యం. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలంటే, నేను చూస్తున్నాను, అప్పుడు నేనేమవుతాను, ద్రష్టనవుతాను. నేను ఇదిగో ఈ కంప్యూటర్ని చూస్తున్నాను, ఈ కంప్యూటర్ ఏమవుతుంది, దృశ్యం. ఈ ద్రష్ట దృశ్యము ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు, అది దృష్టి. ఈ ద్రష్టలు ఇప్పుడు ఈ తత్వాలు ఎన్ని, దేన్ని మనం దర్శించాలి. అర్థమైందండి. సంఖ్యానము యోగము ఎట్టి గతులం చెల్లును. సంఖ్యానము యోగము ఎట్టి గతులం అంటే సాంఖ్యము యోగము ఏ విధంగా ఉంటాయి. అయితే అనేక మార్లు మనం శాంతిపరంలో కూడా చెప్పుకున్నాం. భగవద్గీతలో చెప్పాడు, ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి. యోగము సాంఖ్యము ఒకటే, అవి దారులు వేరు, కానీ చేరుకునే పదార్థము గమ్యస్థానము ఒకటే. అలాగే నీ పద్ధతులు వేరు. నువ్వు ఒక చోటుకి వెళ్ళాలనుకోండి, నువ్వు ఇలా వెళ్ళొచ్చు, ఇటు తిరిగి ఇలా వెళ్ళొచ్చు. కాబట్టి పద్ధతి దారులు వేరు, గమ్యం ఒకటి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంకొంచెం సూక్ష్మంగా చేసే దారులు కూడా ఒకటే, దాన్ని విభిన్నంగా చెప్పారు, అంతే, విభిన్నముగా చెప్పారు. కాబట్టి సాంఖ్యము యోగము ఒకటే, యోగులు వేరు సాంఖ్యులు వేరు కాదు. అది ఎలా ఉంటుంది అని ఎవరు అడిగాడు, సాక్షాత్తు శివుడు అడిగాడు. ఎవరిని అడిగాడు, సనత్ కుమారుడిని అడిగాడు. అప్పుడు అనేది అనుకోండి, ఏమయ్యా నీకు నేను చెప్పేంతటి వాడిని అనకూడదు. ఆనుభావుడు నిన్ను అడిగాడంటే నేను ఇంత గొప్ప విషయాన్ని నీ చేత చెప్పించాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు చెప్పాలి. మీ ఎదురుకంటే నీకు చెప్పలేడండి, నా ఎదురు కూడా చెప్పలేడు. నీ సిగ్గుపడ్డానికి ఎందుకు, ఈ సిగ్గుపడే విషయమా? నీకు తెలిసిందేదో చెప్పాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంతటి వాడు ఉండి భీష్ముడి చేత చెప్పిస్తున్నాడు. చూడండి, పలికేది ఎవరు, భీష్ముడి ద్వారా లోపల ఉన్న శక్తి ఎవరిది, కృష్ణుడి. ప్రపంచానికి ఈ విషయాల్ని తెలియజేయాలని అనుకున్నాడు పరమశివుడు. అందుకని సనత్ కుమారుడి చేత చెప్పించి తనే వింటున్నాడు. సనత్ కుమారుడి చేత చెప్పించి తనే స్వయంగా వింటున్నాడు ఇవన్నీ. వచనం చెప్పుము మరియు అధ్యాత్మ విషయములకు విశేషంబులను ఇవి నేను అడిగాను. నేను అడగనివి కూడా ఇంకేమన్నా ఉంటే చెప్పు. అధ్యాత్మ విశేషముల్లో విశేషాలు ఏమన్నా ఉంటే చెప్పాను. ఇక ఆయన చెప్పడం ప్రారంభించాను ఉపన్యాసం. ఎవరు, సనత్ కుమార్. మన అదృష్టం ఏంటంటే సనత్ సుజాతీయము ఈయన రాయనట్టుగా ఇది ఎగరగొట్ల, తిక్కనగా చక్కగా రాశారు. అనేక విధముల ద్వైతములు గరుడికి చెప్పాను అని ఒక మాటలో రాసేసేసారు. కానీ అలా వదల్లా, ఆయన రాశారు. ఎందుకనో తెలియదు కానీ రాశారు. కానీ అదే సనత్ సుజాతీయం ఆయన ఒక మాటలో ఎగరగొట్టేశారు. అలాగే భగవద్గీత కూడా అంతే, 4-5 శ్లోకాలు రాశారు. కానీ ఈయన రాశారు, చక్కగా తెలుగు రాశారు. చెప్పండి. అనుటయు అయంబోజ సంభవుండు చూడండి, ఇద్దరు కూడా. ఒక ఆయన అంబోజ సంభవుడు, అంభోజుడు, అంభోజ సంభవుని
సంభవుడు సంభవుడు ఈ అభవునితో ఇట్లనే. అభవుడు అంటే ఈయన అసలు పుట్టుక లేనివాడు. మరి ఆయన పద్మము నుంచి అంభోజము, పద్మము నుంచి అంభోజ సంభవుని కొడుకు. అట్లా అంభోజ సంభవజుండున సంభవుండ అంభోజ సంభవుండు. అంభోజము అంటే పద్మం, దాని నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మని మానసపుత్రుడు ఎవరు? ఆయన ఈయనతో అంటున్నాడు పుట్టుక. ఇప్పుడు అసలు ఆ మాటలోనే అర్థం చూడండి. పుట్టుక లేని వాడితో చెప్తున్నాడు అంటే ఇది వినటం వల్ల మళ్ళీ పుట్టాల్సిన అవసరం రాదు. ఇది మోక్ష విద్య, మహావిద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని చెప్పినట్లుగా ఇది మహావిద్య, ఆత్మవిద్య, అధ్యాత్మ విద్య, మోక్ష విద్య. అంతే తప్పితే ఇదేదో కథ కాదు. వెళ్తున్నారు చెప్తున్నారు. ఈయన అన్ని అడిగారు, ఈయన చెప్తున్నారు. కందపద్యం. అరయగ తత్వములనునవి 24 గంటలు కొందరు ఇభధనుజహర. చూడండి ఈయన ఇభధనుజహర. ఇఫ అంటే ఏనుగు, ఏనుగు రాక్షసుడు అంతే కదా, గజాసురుడు. గజాసురుడిని చంపినటువంటి వాడా? 23 అనుటయు కలదు. 23 అనుటయు కలదు. 20 ఏనండ్రు వాణిని ఎట్లని. అయ్యా నువ్వు తత్వాలు ఎన్ని అని అడిగావు కదా, దానికి ముందర సమాధానం చెప్తాను. 24 అంటారు. కొంతమంది 23 అనేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 25 అనేవాళ్ళు ఉన్నారు. తత్వాలు ఎన్ని అంటే కొంతమంది ఏమంటారు 24, కొంతమంది 23, కొంతమంది 25. ఏమిటవి? చాలాసార్లు చెప్పుకున్నాం. అధ్యాత్మ విద్య మళ్ళీ మళ్ళీ చెప్పమని ఉంది. ఎందుకని? అది ఎన్నోసార్లు చెప్పగా కొన్ని విషయాలు లోపలికి వెళ్తాయి, అది ఒకసారి వింటే వచ్చేది కాదు. అది అదేనా సినిమా చూస్తే ఒకసారి చూడగానే అర్థమైపోవటానికి సినిమా కాదు, మళ్ళీ మళ్ళీ వినాలి, విని మననం చేసుకోవాలి. మనం ఎక్కడ చేస్తామో చేయమని పాపం ఆయనే చూస్తున్నారు వ్యాసదేవుడు తిక్కనగా. అది కందపద్యం. 23 వారు గిరిజేశ్వర. గిరి అంటే కొండ నుంచి పుట్టినటువంటి ఆవిడ పార్వతి. ఆయన ఈశ్వర, గిరిజేశ్వర యనమ. ఇక మీరు ఈ సంబోధనలు చూడొచ్చండి. ఈ 100 పద్యాల్లో పద్యానికి ఒక సంబోధన ఇచ్చారు. అష్టోత్తరం అయిపోయింది. గిరిజేశ్వర ఆయనమ, ఇభ ధనుజ హరాయనమ. ప్రాకృతులు మలీమస విధము అత్తెరవు. మనోబుద్ధులు వారరయగా మనోబుద్ధులు ఒక్కండ ఉండు. అది అట్లుండే. సరిదాన్ని అలాంటి ఏమిటంటే 23 అనేటువంటి వీళ్ళు ప్రాకృతులు అంటే పెద్ద జ్ఞానం లేనివాడు, పామరులు అని చెప్పుకోవచ్చు, సామాన్యులు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 23 తత్వాలు అని అంటారో వాళ్ళు ప్రాకృతులు. అంతేకాదు వీళ్ళు మరి 23 అని ఎలా అంటారంటే మనస్సుని బుద్ధిని ఒకటిగా చెప్పేస్తారు వాళ్ళు. కానీ మనస్సుని బుద్ధిని విడగొట్టాలి. మనస్సు వేరు, బుద్ధి వేరు. మనస్సు అనేటువంటిది ఎటువంటిది అంటే, ఇంకా చెప్పాలంటే దాన్ని 4 రకాలుగా చేయాలి. ముఖ్యంగా అయితే 2 రకాలుగా చేసి తీరాలి. మనస్సు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం. ప్రతి క్షణము
ప్రతి క్షణం. ఏమండి ఇటు వెళ్దామా, వద్దులేరా, ఇటు వెళ్ళకుదారు. ఇలా నువ్వు సంకల్పం వికల్పం చేసేటువంటిది మనసు. సంకల్పం వికల్పం అంటే చేద్దామా వద్దా, వెళ్దామా వెళ్ళొద్దా, కూర్చుందామా కూర్చోవద్దా. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ చెబుదామా మానేద్దామా, ఇవాళ అలారం పెట్టుకుందామా పెట్టుకోవద్దా, మనం ఇది చెప్పేటప్పుడు నిద్రపోదామా పోవద్దా. ఇలా ఎప్పుడు దీనికి రెండు ఉంటాయి, చేద్దామని చెయ్యొద్దని. వెంటనే అది చెయ్యడానికి కొన్ని కారణాలు చెప్తుంది, చెయ్యొద్దు అనడానికి కొన్ని కారణాలు చెప్తుంది. ఇలా సంఘర్షణ పడేది ఏం చేస్తుంది, ఒక నిర్ణయానికి వస్తాము. నువ్వు అంటే నీ మనస్సు, నీ లోపల. అప్పుడు నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పేరు బుద్ధి. బాగా జాగ్రత్తగా వినండి. కానీ 23 తత్వాలే అని చెప్పేటువంటి వాళ్ళు ఈ మనస్సుని బుద్ధిని ఒకటిగా చెప్తారు. అది తప్పు కదా అని సనత్ కుమారులు వారిని చెప్పేస్తున్నారు. కానీ వినండి, ఆయన ముందర ఉన్నదేటో చెప్పేస్తా, ఆ తర్వాత తప్పని ఆయనే చెప్తున్నారు. కాబట్టి 23 అని చెప్పేటువంటి వాళ్ళు పామర్లయ్య. మనస్సుని బుద్ధిని ఒకటిలాగే చెప్తారు, అది తప్పది. మనస్సు బుద్ధి రెండు వేరు వేరు. అది సంగతి. ఎందుకంటే ఇప్పుడు దీని మనస్సు అన్నారు, ఎప్పుడు అది సంకల్పం వికల్పం తర్వాత నెక్స్ట్ కందబది 24 వారలు 24 వారలు అరసి మనశుద్ధి బుద్ధి అను కాన్పున అప్పరసున పలికెదరు. 24 అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మనస్సుని బుద్ధిని విడగొడతారు. వాళ్ళు అలా మనస్సుని బుద్ధిని. ఏమిటా 24? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం కూడా, కంగారు పడదు. ముందర ఆయనే చెప్తారు, ఆయన వచ్చినప్పుడు చెబుతానులే అని నేను చెప్పట్లేదు. మనస్సుని బుద్ధిని విడగొడితే అప్పుడు ఎన్నైనాయి, 24 అయినాయి. ఇది కరెక్ట్ పద్ధతి. అందుకే మన గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలు. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క తత్వమునకు ప్రతీక, సంకేతము. నువ్వు గాయత్రి మంత్రం చేయడం వల్ల ఈ 24 తత్వాలు నీలో ప్రచోదింపబడతాయి. అంటే దే గెట్ మోటివేటెడ్, దే గెట్ ఇన్స్పైర్డ్, దే గెట్ యాక్టివేటెడ్, దే come into play of action. అందుకే నా గాయత్రి పరం మంత్రం అంటే అర్థంలో ఏంటంటే, ఇంకా చెప్పాలంటే ఎవరిని దేవుడు అని పిలవాలంటే, ఏ దేవుడికి వేద గాయత్రి ఉందో ఆయన దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గాయత్రి రాసేసుకుని నీది గాయత్రి ఉందండి అంటే కుదరదు. వేద గాయత్రి ఉండాలి. కాబట్టి ఈ 24 అని చెప్పేటువంటి వాళ్ళు మనస్సుని బుద్ధిని విడిగా చెప్తారు. మనస్సుని బుద్ధిని విడివిడిగా చెప్తారు. అప్పుడు అది పద్ధతి. ఇది వీళ్ళు ప్రాకృతులు కాదు, వీళ్ళు కొంచెం వాళ్ళకంటే మెరుగైన పద్ధతిలో ఉన్నవాడు. ఏ కను తెరవున నే కను తెరవున విను తత్వవిధము దేవస్తుత్యాయ నమః. దేవతల చేత స్తుతింపబడేటువంటి ఓ మహాదేవ. కొంతమంది ఏమని చెప్తారు, 24 అంటారు. కానీ నా దృష్టిలో, అంటే ఈ సనత్ కుమారుడు దృష్టిలో ఇంకా ఉన్నాయి. మీరు అసలు ఈ తత్వాల దగ్గరే ఆగిపోతున్నారు. వీళ్ళు 23 అని కొంతమంది అంటారు, వాళ్ళు పామర్లు, పక్కన పెట్టేయండి. 24 అని చెప్తారు వాళ్ళు. కొంతవరకు కాదు, అది సిద్ధులు వాళ్ళు. కానీ నా దృష్టిలో ఈ తత్వాలు ఏంటంటే అంటున్నారు సనత్ కుమార్. తేటగీతి పంచవింశమధిష్టాన భావము. అది పంచవింశమధిష్టాన భావము ఉంది
పంచవింశమధిష్టాన భావముంది విలసనము విలసనం ఇచ్చుతగా విలసనమిచ్చుదగ చతుర్వింశతికిని అది నా దృష్టిలో 25 అన్న. ఈ దృష్టిలో ఎన్ని 25, 24 కాదు 25 ఉన్నాయి. ఏమిటా 25? ఇంకోటి ఉంది అధిష్టానం, అంటే వీటన్నిటికీ ఆధారమైంది. ఈ 24 పని చెయ్యటానికి ఆధారమైంది ఆ 25. అండి మీకు ఎప్పుడు ఏం చేస్తుందంటే బయట తిరిగేది మీకు కనిపిస్తుంది, అంతర్లీనంగా. ఇప్పుడు మీరు ఒక వాచ్ ఉందనుకోండి, ఆ వాచ్లో మీకు ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. సెకండ్ల ముళ్ళు కానీ, నిమిషాల ముళ్ళు కానీ, గంటల ముళ్ళు కానీ తిరుగుతుంది. ఇదే నీకు కనిపిస్తుంది. కానీ అంతర్లీనముగా దీనికి ఆధారమైన ఒకటి ఉంది, ఒక యంత్రం, ఒక బ్యాటరీనో ఏదో ఉంది. అది తీసేయండి, ఇందులో ఏది పనిచేయదు. అది ఉన్నంత వరకు సెకండ్ల ముళ్ళు తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు తిరుగుతుంది, గంటల ముళ్ళు తిరుగుతుంది, గంటలు కొడుతుంది. ఇంకా అది ఏమైనా ఉన్నాయో నీ కార్యక్రమాల్లో అన్ని చేస్తుంది. బ్యాటరీ ఒక్కటి తీసి ఇంతవరకు అది చేసిన పని ఏ పని చేయలేదు. కాబట్టి ప్రతిదీ కూడా అంతర్లీనముగా ఒకటి ఉంది, ఉంటేనే మిగతా పని చేస్తాయి. మీకు బయట కనిపించేవి నీకు మనందరికీ అనుభవంలోకి వెళ్ళాయి. ఏమిటంటే ఇప్పుడు మీరు ఒక కారు తీసుకున్నారు, టైర్లు ఉన్నాయి, పని చేస్తుంది, అంతా నడుస్తుంది. ఎప్పుడు నీకు లోపల ఒక యంత్రం, మిషన్, ఇంజన్ ఉంది, అది పనిచేసినట్టు. ఆ ఇంజన్ నీకు బయట కనిపిస్తుంది. ఆ ఇంజన్ పని చేయలేదు అనుకోండి, బయటవి నీకు పని చేసినా అది బయటికి నడవదు. కాబట్టి అంతర్లీనముగా ఒక అధిష్టానం ఉంది, అది 25. నా దృష్టి ప్రకారం ఈ 24 పని చేయడానికి ఏది ఆధారమో అది 20 నా దృష్టిలో అన్నారు సనత్ కుమార్ల వారు. ఎవరితో? మన మహాదేవుడిని ఏమని సంబోధించారు ఇక్కడ? దేవస్తుత్య, దేవతల చేత కూడా కీర్తింపబడేటువంటి ఓ మహాదేవా. మీరు ఒకటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, శాస్త్రి గారు బహుశా ఉండాలి. సంపూర్ణ భారతం ప్రవచనం చేసిన వాళ్ళు కూడా ఈ మొత్తం ఘట్టాన్ని ఎత్తేశారు. ఎందుకని? ఇందులో ఒక పద్యాన్ని పట్టుకుంటే ఒక రోజు పడుతుంది. ఎందుకు వచ్చింది అది సంగతి. చెప్పలేక కాదు, వాళ్ళకి సమయం ఇవ్వక. వాళ్ళకి సమయం ఇస్తే నాకంటే కొన్ని వేల రెట్లు బాగా చెప్పగలరు. అది సంగతి. తర్వాత తన్నాకని తన యందు డిందంగా చేయు, అది తన్నాకని తన యందు డిందంగా చేయు, దాని అప్పిండు దాన అప్పిండు కలయది లేనియది. అంటే ఏం జరుగుతుంది? తన్నాకని అంటే ఈ మిగతా 24 తత్వాలు దాని నుంచే వస్తాయి. ముందర ఎక్కడి నుంచి వచ్చాయి? దాని నుంచి వచ్చాయి. మరి చివరికి ఎక్కడిలోకి వెళ్ళాయి? దానిలోకి వెళ్ళాయి. పిండు అంటే సమూహం. ఈ 24 తత్వాలు దానిలోకే వెళ్ళాయి. అదే ఎవ్వని చేజనుంచు ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఎవరి దగ్గర నుంచి మొత్తం ప్రపంచం వచ్చిందో మళ్ళీ తిరిగి వెళ్ళి ఎవరిలో ఈ ప్రపంచం లీనమైపోతుందో, ప్రపంచము 24 లీనమైపోతాం. అది అధిష్టానం, అది 25. నా దృష్టి ప్రకారం ఇది నా దృష్టి అన్నారు ఎవరు? సనత్ కుమార్. తర్వాత వచనం 24 తత్వంబులు వివరించదా? 24 తత్వంబులు వివరించదా? ఇదిగో 24 తత్వాల గురించి చెప్తాను. మరి 24 ఏమిటి?
అని నువ్వు అడిగితే మహాదేవ చెప్తాను. ఆ, కేటగిరి కేటగిరి అవధరింపము అవధరింపము. భూతంబుల 5 అది ఏమిటయ్యా అంటే భూతంబులు 5. భూతములు అంటే పృథి వ్యాప తేజో వాయుర. మీరు టేబుల్ వేసుకోవాలి. మరి భాగవతం వేసేటప్పుడు వేసుకున్నారు. పృథివి అంటే భూమి, ఆపహ నీరు, తేజ నిప్పు, వాయు గాలి, ఆకాశం. ఇది మనము దీన్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి సృష్టి క్రమము, ఇంకోటి సంహార క్రమం. మనం ఇందులోనే శ్రీచక్రంలో కూడా 2 పద్ధతులు ఉన్నాయి, సృష్టి క్రమము, సంహార క్రమం. సరే, ముందర భూతాల గురించి నేర్చుకున్నాం. అసలే డ్రై సబ్జెక్ట్ మనం ఇంకో దాంట్లో ఉదుకాం అనుకోండి, మనకి ఎప్పటికే ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పడుకుని ఉంటారు చాలా మంది. ఇప్పటికే 1-2 తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ పాటికి నిద్రలోకి జారుకుని ఉండాలి. ఒక కళ కూడా వచ్చి ఉండాలి ఈ పాటి కోసం. భూతంబుల 5 భూతంబులు 5 తద్గుణములు 10 తద్గుణములు 5. తర్వాత 10 ఇంద్రియములు. అది తద్గుణములు 10 కాదు, తద్గుణములు 5. అంటే ఇప్పుడు ముందర భూమికి ఉన్నటువంటి గుణం ఏమిటి? గుణం అంటే దానికి ఉన్నటువంటి లక్షణం గంధం అయిపోయింది. తర్వాత ఆపహ అంటే నీరు, దీనికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? పృథివి. తర్వాత గంధం, దీనికి మనం రసం అంటే టేస్ట్, రసం అంటే టేస్ట్. తర్వాత నెక్స్ట్ 3వదోకి వచ్చేసేటటువంటి ఏంటమ్మా? పృథివీ. నిప్పుకి ఏంటి? రూపం అంటే కనిపిస్తుంది, అది కంటికి కనిపిస్తుంది. తర్వాత 4వది వచ్చేది వాయువు, దీనికి ఏంటి? స్పర్శ. 5వది ఆకాశం, అది అక్కడికి వచ్చే దాని తత్వం ఏంటి? శబ్దం. మనం మాట్లాడే శబ్దాలన్నీ వినిపిస్తున్నాయంటే ఆకాశం మూలంగానే. నేను అన్నది నీ వరకు వచ్చిందంటే ఆకాశం ఉండటం మూలంగానే. ఎందుకంటే మధ్యలో అవకాశం ఉంటేనే మనకు శబ్దాలు వినిపిస్తాయి. ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికి 10 మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క గుణానికి మన శరీరంలో, ఇప్పుడు నేను చెప్పింది బ్రహ్మాండం, మన పిండాండములు అంటే మన శరీరములో ఈ ఒక్కొక్క గుణం అనుభవించడానికి నీకు ఒక్కొక్క ఇంద్రియం ఇచ్చాడు. గంధం అనుభవించడానికి మీకు ముక్కు, తర్వాత రసము టేస్ట్ అనుభవించడానికి నాలిక, తర్వాత రూపం అది అనుభవించడానికి కన్ను, స్పర్శ ఇది అనుభవించడానికి చర్మం, తర్వాత శబ్దము ఇది అనుభవించడానికి చెవి. కాబట్టి శ్రోత్ర త్వక్ చక్షు శ్రోత్ర వాక్రేంద్రియాలు. ఇప్పుడు ఇంకొక 5 ఉన్నాయి. అవి ఏమిటి? కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏమిటి? చేతులు, కాళ్ళు. తర్వాత వాక్కు అంటే మాట వాక్పాణి పాద పాయు ఉపస్థి. పాయు అంటే మలస్థానం, ఉపస్థు మూత్రస్థానం. కాబట్టి ఇప్పుడు మొత్తం అవన్నీ 5, ఇవన్నీ 5, 10 ఇంద్రియాలు. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి? 20 తత్వాలు. ఇంకా 4 ఉన్నాయి. అవి ఏమిటంటే మనము బుద్ధియును మహేష అహంకారము ప్రకృతియు ప్రకృతి నాగ తత్వంబు 24 కొలుచు. కాబట్టి మిగతా 4 ఏంటంటే మనస్సు, బుద్ధి, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి. ఇప్పుడు ఈ మనోబుద్ధి అహంకారాల గురించి చెప్పుకుందాం. మనస్సు నీలో ఒకటి ఉంది, కానీ ఏమి అసలు మన భారతీయులండి? కెన్ యూ టెల్ మీ ద ఎగ్జాక్ట్ వర్డ్ ఫర్ మనస్సు ఇన్ ఇంగ్లీష్? లేదు. ఇంగ్లీష్ వాళ్ళకి మనసు లేదు, మైండ్ కాదు, బ్రెయిన్ కాదు. వాళ్ళకి తెలిసింది ఒకటే. కాబట్టి సూక్ష్మ జ్ఞానం ఉన్నది భారతీయ జ్ఞానం. ఈ మనస్సు
నీకు ఎప్పుడు సంకల్పం వికల్పం చెయ్యాలా వద్దా ఇలా వద్దా అది అది ఇప్పుడు ఊగులాడుతుంది. అది నిరంతరం, అది కెరటాలు లాంటిది. కెరటం ఆగడం అంటూ ఉండదు. ఎప్పుడు కెరటం ఎప్పుడు ఆగడం అంటూ ఉండదు. ఇది ఒకటి. ఏది? మనస్సు. రెండోది నీకు వచ్చేసేటండి బుద్ధి. ఖచ్చితంగా ఇది సంకల్పం, నేను చేస్తాను అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో అప్పుడు దాని పేరు బుద్ధి. మరి అహంకారం అంటే ఏమిటి? నేను చేశాను, నేను చేశాను, అహం పేర్లు, అప్పుడు దాని పేరు అహంకారం. ఇవన్నిటికీ ఆధారమైంది ఏంటంటే ప్రకృతి. దాన్నే చిత్తము అని కూడా. మనో బుద్ధి చిత్త అహంకారం. అహంకారం ఇప్పుడు మొత్తం కలిపినాయి. ఈ మొత్తం 24ని పనిచేయించేటువంటి వాడు అధిష్టానం ఉంది. అది నా మధ్య పలుకుతా ఉన్నారు. ఇప్పుడు మొదటి వాళ్ళ దగ్గరికి వద్దాం. 23 దగ్గరికి ఏంటి? వాళ్ళు మొదటి 20 ఎవరైనా ఒప్పుకుంటున్నారు. 23 అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకృతి మనోబుద్ధులు కలిపి ఒకటే, 2 అహంకారం తీసే. 24 అనే వాళ్ళు ఏం చేస్తారు? మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి వరకే ఆగుతున్నారు. వీటి పైన వీటిని అన్నిటినీ ఆధారం చేసుకుని ఒకడు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఇక్కడ వరకే వీళ్ళ వాదం. అంటే వీళ్ళది ప్రకృతి వాదం. వీళ్ళనే హేతువాదులు అంటారు. వీళ్ళనే హేతువాదులు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే హేతువాదం కానీ ఇవన్నిటి ఆధారం చేసుకుని ఇంకోటి ఉన్నారా? ఈ 24 పనిచేయడానికి ఒక చైతన్యం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక మనిషి చనిపోయినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. మనోబుద్ధి చిత్తం అహంకారములకు కూడా పనిచేసేటువంటి ఆత్మ ఉంటే కదా ఇవి పనిచేసేది. నీకు మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఎప్పుడు అసలు అందులో ఆత్మ అనేటువంటిది ఉంటే, ఆత్మ లేదనుకో నీకు ఇంకేం పని చేస్తుంది? అది తర్వాత వచనం. ఆ చతుర్వింశతి తత్వముల అధిష్ఠించియుండు తత్వము నిర్దేశించడం. ఇప్పుడు నీకు నేను చెప్తాను విను మహాదేవ. ఈ 24 తత్వాలకి ఆధారమైనటువంటి, ఈ 24 తత్వాలకి పైన ఉన్నటువంటిది ఒక అది చెప్తాను అన్నాడు ఈ సనత్ కుమార్. దేహం బలియడు నెరవున అంటే ఈ సముదాయంలో, అంటే దేహం అనేటువంటి ఈ సముదాయంలో గ్రూప్ లో ఊహించును బుధుడు తానుండు. బుధుడు అంటే పండితుడు. ఈ బుద్ధుడు పండితుడు ఏమంటే ఈ దేహం అనేటువంటి దాంట్లో వాడు ఊహిస్తాడు. ఏమనంటే అండి కాననుండు కాష్ట స్వాహ ప్రియుక్రియ పురుషుడు సోహం అనిన కాన్పు రుద్ర అతనిన్ కనుటగు రుద్రాయ నమః. ఈయన ఈ మొత్తము దేహముల్లో ఉన్నాడు ఒక ఆయన. వాణ్ణి చూస్తాడు బుధుడు అంటే పండితుడు. ఎటువంటి పండితుడు చూస్తాడు? వీడు ఎలా ఉన్నాడు అంటే ఒక కట్టెలో నిప్పు దాగినట్టున్నాడు. ఇప్పుడు కట్టె ఉంది, మామూలుగా పట్టుకో నిప్పే ఉండదు. అదే కట్టెని కట్టెతో రాపిడి చెయ్యి, అందులోంచి నిప్పు పట్టారు. మరి కట్టెని కట్టెలోంచి నిప్పు చేసామంటే అందులో నిప్పు ఉన్నట్టేగా. అంటే కట్టెలో నిప్పు దాగుంటుంది. ఆ పద్ధతిలో నీ దేహముల్లో ఆయన ఉన్నాడు. ఎలాగా? సోహం
సోహం అంటే సహా అహం. సహా అంటే అతడు, అహం నేను. నీలో ఇది ఒక్క మాటలో చెప్తాను వినండి. ఈ 24 తత్వాలులో ఒకతను ఉన్నాడు, ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యము ఈ పేరు కలిగి ఈ ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తికి భార్యగా గాని, భర్తగా గాని, తండ్రిగా గాని, తల్లిగా గాని, కొడుకుగా గాని ఏదో మన పరీక్షలో పెట్టుకొని మనకంటూ ఉన్నటువంటి వ్యక్తిని నేను, అప్పుడు వాడు జీవుడు, అది జీవాత్మ. ఒరే ఇవన్నీ ఇది వేసుకున్న నేను వేసుకున్న వేషం, ఇది కప్పుకున్నటువంటి తోలు. మనం ఆ వేషం వేసుకోవడానికి రంగు వేసుకుంటాం, ఇది రంగు. ప్రస్తుతం నాకు ఈ పేరు ఈ రోల్ ఇచ్చారు. అసలు నేను ఇది కాదు. నేను ఎవరినంటే అది నేను. ఏది ఎక్కడి నుంచి వచ్చానో అది నేను అని తెలుసుకున్నట్టు వాళ్ళమే, అప్పుడు వాడు పరమాత్మ. ఈ జీవుడు నువ్వు ఈ దేహములో బంధింపబడి ఇక్కడ వరకే నేను అనుకున్నప్పుడు జీవుడు, ఇది కాదు నేను అక్కడ ఉన్నటువంటి పరమాత్మ. ఇదే ఆ అద్వైతం. ఇదే బైబిల్లో కూడా చెప్పారు. గాస్పల్ ఆఫ్ జాన్ సువార్త 32. I am he, if you do not believe that I am he, you will die in your sins. I am he, నేనే వాడు. అది నువ్వు నమ్మకపోతే నువ్వు పాపముల్లో చనిపోతావు. 1928-30 మధ్యలో సైమన్ దొర ఇంట్లో మా నాన్నగారు ట్యూషన్ చెప్తూ ఉండగా ఇదే చెప్పేటప్పటికీ ఆ పక్కన ఆయన ఆఫీసు రూమ్, ఆయన పక్క నుంచి వచ్చి మా నాన్నగారు ఇట్లా మంచి విభూది రేఖలు, పంచకట్టు, ఈ బైబిల్ గురించి చెప్పాడు. ఏమండి ఎప్పుడు చదివారండి మీరు ఇవన్నీ? మా బైబిల్లో మా ప్రీస్టులకు కూడా తెలిసిన విషయాలు మీరు చాలా చెప్పారు. మీరు ఒకసారి వచ్చి మా చర్చిలో మీరు ఉపన్యసించవలసిందని హి రిక్వెస్టెడ్ మై ఫాదర్. ఈ మాటగా సోహం అంటే ఐ ఆమ్ హీ, నేను వాడు. ఎవడది? ఏది ఎప్పుడూ చెడిపోదో సచ్చిత్ ఆనంద స్వరూపము, ఎప్పుడు ఒకేలాగా ఉంటుందో, ఏ మార్పులు చేర్పులు లేకుండా ఎప్పుడూ నిరంజనమై ఉంటుందో అది నేను. ఇప్పుడు ఈ శరీరం ఉంది, నువ్వు అనుకున్నావు అనుకో, ఇది మార్పులు కోలేదా? నీకు తెలిసిందేగా. ఒక 40 సంవత్సరాల క్రితం ఈ శరీరం ఇలా ఉందా? ఇంకొక 30 సంవత్సరాల తర్వాత ఈ శరీరం ఇలా ఉంటుందా? నువ్వు ఈ మొత్తము ప్రపంచము నీకు కనపడేది దృశ్యతే తన నశ్యతే, కనపడేది ప్రతి నశించిపోదు. ఏది నశించిపోదో, ఏది అచ్యుతము అంటే జారిపోదు, అది అతడు అని అనుకో, ఆమె అని అనుకో. అది ఎటువంటిది? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగు. అదే జ్యోతిస్వరూపం, మహాస్వరూపం, అదే నేను. ఇప్పుడు ఆ జ్యోతిలోంచి వచ్చినటువంటి ఒక చిన్న చిత్కళ, ఒక కలికే నాలో వెలుగుతోంది కాబట్టి, ఇప్పుడు ఆత్మ ఉంది కాబట్టి ఈ 24 తత్వాలకి యాక్టివేట్ అవుతున్నాయి. కన్ను చూడగలుగుతోంది, చెవి మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు మీకు ఒకప్పుడు మీకు నేను చెప్పాను దృష్టి ద్రష్ట. ఇప్పుడు కన్నుని మీరు చూసుకోండి. ఇప్పుడు కన్ను ఏమిటి? చూడుస్తోంది. కన్ను చూస్తోందంటే ద్రష్ట, చూసేది ఏమిటి? దృష్టి. వెరీ గుడ్. ఇప్పుడు నీ మనసు ఏదో ఇంకో విచిత్రంగా ఆలోచిస్తోంది.
నీ మనస్సు ఏదో ఆలోచన పడింది, కన్ను చూస్తోంది. కన్ను చూసినప్పుడు అది నీ మనసు వరకు వెళ్ళిందా? వెళ్ళదు. అప్పుడు నీ కన్ను ఏమైపోయింది? ద్రష్టకాల దృశ్యం అయిపోయింది. అప్పుడు మనస్సు ఏమైపోయింది? అది ద్రష్ట అయిపోయింది. ఆ మనస్సును కూడా పనిచేయించేది ఏమిటి? ఆత్మ. అప్పుడు ఆత్మ ఏమవుతుంది? అది ద్రష్ట అవుతుంది, మనస్సు దృశ్యం అయిపోయింది. దీని గురించి దృక్ ద్రష్ట వ్యాఖ్యానం అని కంకరాచార్యుల వరకు బ్రహ్మాండమైనటువంటి పుస్తకం చదవండి సార్. ఏమీ చదవకుండా ఇదే జీవితం అని అనుకుంటే ఎట్లా? కాగితాలు సంపాదించడమే జీవితం అనుకుంటే మనకంటే ఎక్కువ కాగితాలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సాధువులు కనిపించినప్పుడు ప్రయత్నపూర్వకంగా తల వంచి జ్ఞానం నేర్చుకోవాలి. అది సంగతి. ఎందుకంటే ఈ జన్మ వచ్చినందుకు ఒక్కొక్కడు ఎవరెస్ట్ శిఖరము ఎక్కినంత ఆనందపడాలి. ఎందుకంటే ఇటువంటి మహావిద్యని వినే యోగానికి నాళ్ళకి పట్టిందని ఆనందంతో గంతులు వేయాలి, అంతేగాని నిద్రపోకూడదు. అది సంగతి. ఏమిటండి ఇటువంటి ఆధ్యాత్మిక గురించి మీరు మళ్ళీ వినగలరా? అది మీకు చెప్పాక ఇటువంటి సంపూర్ణ భారత చెప్పిన వాళ్ళు కూడా ఈ మొత్తం దాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టేశారంటే ఎలాగో తెలుసు. ఇప్పుడు చూడండి, ఈ దృగ్దర్శనం. ఇప్పుడు మరి ఆత్మ అక్కడ వరకు ఆగి ఉన్నాడు. దీన్ని కూడా పరిచయించేటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు అందులోంచి వచ్చిందే ఇది. అదే నువ్వు కూడా అనుకున్నావు, ఆధ్యాత్మ అదే నువ్వే, నీ జీవుడే దేవుడు. అదే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేద్ అజ్ఞాన నిర్మల్యం సోహం భావేన. సోహం అది నువ్వు అనే భావన పూజ. అది నువ్వు ఎందుకు తెలియట్లేదు? నేను ఇది అనుకుంటున్నావు. మీకు ఎన్నోసార్లు చెప్పిన ఎగ్జాంపులే చెప్తున్నాను. మీరు ఒక నటుడు, ఆ నటుడి పోర్షన్లో ఎవరో మీ నాన్నగారు అమ్మగారు చనిపోయారు. అబ్బో అని ఏడుచు కూర్చోను, అయిపోయింది. ఇంకా నువ్వు ఏడిచావనుకో డైరెక్టర్ తిడతాడు నేను. నువ్వు నటించాలి అక్కడంతే. నిజంగా చనిపోయినప్పుడు ఎలా తెలుసో ఏడ్చేసి అది కట్టానప్పుడు నువ్వు మామూలుగా బాగుందండి అన్నా. నువ్వు ఇంకా ఏడుస్తూ కూర్చున్నావు, చీపు అన్నారు. సావిత్రిని అదే చేశారు. మహానటి సావిత్రి చివరకు మిగిలేది అనే సినిమాలో ఆ క్లైమాక్స్ లో ఆవిడకి నిజంగా ఏడుపు వచ్చేసింది. అందరూ చప్పట్లు కొట్టేశారు, కానీ ఈవిడ ఏడుస్తూ కూర్చుంది. దాని మూలంగా అప్పట్లో మరి కొంచెం క్లియర్గా చేసేవాళ్ళు కాబట్టి 3 రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఎవటమా ఇలా చేసేవో అని. అంతేగాని ఆవిడని మెచ్చుకోలేదు, ఆవిడని జీవించిన. కాబట్టి మనము ఈ పాత్రలో ఉన్నాం. ఈ పాత్రలో నువ్వు నటించు హాయిగా, వెంటనే నీకు ఎరుకుండాలి ఇది నేను కాదు, ఈ పాత్రలో. అందుకే రమణ మహర్షి ఆ నేను అనేటువంటిది ఈ శరీరాన్ని ఇది 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 అనేవాడు. అంటే ఇది శరీరము, ఇది కాదు అని. అందుకే ఆ శరీరాన్ని ఎవరన్నా తిట్టినా ఆయనకి ఏం అనుకోలేదు. ఆ శరీరాన్ని ఎవరిని పొగిడినా, ఆ శరీరాన్ని ఎవరన్నా పొగిడారు ఆయన పొంగిపోలేదు. ఆ శరీరాన్ని ఎవరిని తిట్టారు ఆయన కుంగిపోలేదు. ఎందుకంటే దాన్ని కొట్టారు, అది పోనీ, తిట్టారు పోనీ, అది నేను కాదుగా. నేను ఎవరు తిట్టారు అసలు నేనుతో పాటు. ఇక్కడ మనం వెళ్ళామనుకోండి, దిగవండి గొప్ప. నన్ను ఇంకోటి తిట్టేవాడు లేడు. ఎందుకని? నేనుకు అభిన్నమైనది ఏదీ లేదు. ఈ ప్రపంచం అంతా నేనే. ప్రపంచం అంతా నేనే అయినప్పుడు నేనుకు అభిన్నం అంటూ ఏమీ లేదు. అప్పుడు నన్ను ఎవరు దూషిస్తారు, ఎవరు ద్వేషిస్తారు, ఎవరు ప్రేమిస్తారు? కొంచెం సేపైనా ఈ 3-4 రోజులైనా శ్రద్ధగా వింటే కొంత కాకపోతే కొంతైనా 0.00001% అయినా ఎక్కచ్చేమో అని అనుకుంటా. మీకు కాదు, నాకు. అది చెప్పండి. కందపల్లి. ఈ నెరి నిలుచుట కలుగదు, ఈ నెరి నిలుచుట కలుగదు మానేష్యవంతులైన. అది ఈ విధముగా అంటే
ఈ శరీరము నేను కాదు, దీన్ని అధిష్ఠించినటువంటి అది నేను, ఇది ఎప్పుడో పడిపోయేది అనే విధాన్ని నిలుచుకోవడానికి మామాన్య మానవులు నిలవలేరు. ఎందుకంటే మానేర్ష్యము, నీకు ఈర్ష్య, మాత్సరం ఇవన్నీ ఉంటాయి. అలా ఇప్పుడు నేను చెప్పగానే నేనుకు అభిన్నం ఏమీ లేదుగా అని చెప్పాం, బాగుంది అనుకున్నాం. ఈ లోపల ఎవడో వచ్చి ఏంట్రా నీకు మెంటలా అనగానే నాకు నువ్వు మెంటల్ అయిపోయింది. అప్పుడు నువ్వు ఇద్దరుగా చూసావు, తిట్టేవాడు తిట్టబడేవాడు ఇద్దరున్నారు అక్కడ. ఎప్పుడైతే ఇద్దరు నువ్వు చూసావో, ద్వైతము చూసావో, నీకు అశాంతే మిగులుతుంది. ఇది ఉండడం కష్టం చెప్పి అవతల పారేశారు. కానీ ఉంటే మాత్రం ఇప్పుడు అందుకే రమణ మహర్షి మీరు తీసుకోండి, లేటెస్ట్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. ఆయన మీద పాలతో పోసారండి అభిషేకం బతికున్నప్పుడు. ఎవడన్నా పాలతో చేస్తాడండి? పోని పాలతో తుడిచారా తొడవలా, చీమలు వచ్చి కుట్టే. వీళ్ళ భక్తి చూడండి. మరి ఇంకోటి వచ్చి మూత్ర విసర్జన చేశాడు. దానికేం వీళ్ళు రెండిటికి ఆయన ఒకేలాగా ఉన్నారు. ఒక రాయి ఉందండి, మామూలు అక్కడెక్కడో బయట రాయి ఉంది. ఆ రాయి మీద నీళ్లు పోసావు, రా నా మీద నీళ్లు పోసావు అంటుందా? ఆ రాయి మీద నువ్వు ఇంకోటి ఏదో చేసావు అంటుందా? అదే నీ మీద పోస్తే నువ్వు ఊరుకుంటావా? కాబట్టి అసలు ఈ భావనలో కొన్ని సెకండ్లు ఉండటమే కష్టం అండి. మీరు కొన్ని సెకండ్లు ఇది కష్టం. ఎందుకంటే నీకు మత్సరం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. మనం ఈ ద్వైతాల్లో ఉన్నాం. ఇష్టాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, వీటి మీద నిష్ఠానూన తపోవర్తులకు అయినను, అది నిష్ఠానూన తపోవర్తులకైనా అంటే ఆ భయంకరమైన అనూన తాటి లేని తపస్సు చేసి పరమనిష్టతో ఉన్న మానవులు కూడా ఇది ఎక్కువసేపు ఎక్కువ కాలము ఈ దీంట్లో ఉండడం కష్టము. ఎందుకంటే మత్సరం ఈర్ష్య వచ్చేసి అయినను గార్హస్థ్య బహుముఖ అది గార్హస్య బహుముఖ ముఖాత్మకులగు బహుముఖాత్మ. ఇప్పుడు గార్హస్యం అంటే గృహస్థుడికి అనేక విధములైనటువంటి బహుముఖ ముఖాత్మకులగుట. వీళ్ళు బహుముఖాత్మకులు. ఇప్పుడు మనం ఉంది పోన్లే, మనం ఎందుకు అందరితోనే బాగానే ఉందాం అని అనుకున్నాం. నీ ఇంటి ఎదురకుండా ఎవడో వచ్చి చెత్త పోసాడు. ఏముంది లేదు, మనం తుడుచుకుందాం అని అనుకుంటావా? అంటే నీ కోపం రాదు. ఈ గృహస్థాస్తి ధర్మంలో మనకు అనేక విధములైనటువంటి నువ్వు బాగున్నా ఎదటి వాళ్ళు చేసేటువంటి పనులతో నీకు కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, ఈర్ష్య రావచ్చు, ప్రేమ కలగచ్చు. ఎవరో ఉన్నట్టుండి ఒక ఆయన నీకు చక్కగా పూలు పళ్ళు అన్ని తీసుకొచ్చారు, అయిపోయింది. ఆయన అంటే నీకు ఇష్టం ఏర్పడి. ఒక ఆయన నిన్ను తెగిడాడు, ఆయన మీద నీకు అయిష్టం ఏర్పడి. ఒక ఆయన నిన్ను మెచ్చుకున్నాడు, నీకు ఆయన అంటే ప్రేమ వచ్చింది. ఒక ఆయన నిన్ను తిట్టాడు, ఆయన అంటే నీకు అయిష్టం ఏర్పడి. కాబట్టి నువ్వు ఈ గృహస్థాస్త్ర ధర్మాల్లో నీకు ఇవి ఈర్ష్యకం. కాబట్టి నువ్వు దీన్ని ఎక్కువసేపు ఉండలేరు. ఎవరు అనుష్ఠాన పరులు కూడా సరే, మామూలు మానవులు వదిలిపెట్టేసే, వాళ్ళు ఎలాగో ఉండరు. ఇంత ప్రాక్టికల్ గా ఉంది చూసారా నాలెడ్జ్. అయితే నువ్వు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ డిఫికల్ట్. శృతి పురుషు అమృతార్థ తత్వం బనియు, శృతి పురుష అమృతార్థతత్వం బనియు బ్రహ్మం బనియు. శృతి అంటే వేదం ఏం చెప్పిందంటే పురుషుడు, ఈ పురుషుడు అంటే ఈ 25 అనమాట. ఎవరైతే ఈ 24 తత్వములకు ఆధారముగా ఉన్నాడో ఆయన్ని ఏమని చెప్తుందంటే అమృతార్థ తత్వము, ఆయనే అమృతము లేదా బ్రహ్మము. ఈ బ్రహ్మము ఎవరు? అదే అమృతం. అమృతం అంటే అది మృతి లేని, అంటే దానికి చలనము లేని,
అది నిర్గుణ పరబ్రహ్మ, అది కేవలం ఆనందస్వరూపం, మహదానందస్వరూపం. దానికి ఏముండవు, దానికి అంటే ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితి. ఆ స్థితికి నువ్వు చేరొచ్చు. అయితే అది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ ఓన్లీ డిఫికల్ట్. అన్ని తత్వములకు నిర్దేశించు అంతే. అంతే. ఆ తర్వాత అన్ని తత్వములకు అమృతార్థ తత్వం ఎక్కుడది. అమృతార్థ ఈ మిగతా 24 తత్వాలకన్నిటికంటే కూడా చాలా శ్రేష్టమైన తత్వం ఏంటంటే అమృతార్థం. అదే బ్రహ్మము, అదే పురుషుడు, అదే 25వ తత్వము, అదే ఓంకార స్వరూపం. అది ఈశ్వరము, అది ఈశ్వరము, అనీశ్వరము, సత్యపాకము, సత్యపాకము, అతి రహస్యంబు, దానిని కనిన మృత్యుజాలము చిక్కు కలపబడు. చూసారా, ఈ 25వ తత్వానికి అనేక పేర్లు. అమృతార్థము, బ్రహ్మము, ఈశ్వరము, అనీశ్వరం. ఆయన ఈశ్వరుడు లేకపోవడం అనీశ్వరము. అదే సత్యపాకము, అది పరమ రహస్యమైంది. రహస్యమైందంటే ఏదో చెవులో చెప్పేదని కాదు, చాలా శ్రమపడి మధిస్తే గాని నీకు అర్థం కానిది అని తినాలి. రహస్యము, అది నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఇక నువ్వు ఈ మృత్యువులోంచి బయటపడిపోతావు. అంటే ఇక నీవు అమృత స్థితికి వెళ్ళిపోతావు. అమృత స్థితి కంటే అలాగంటే నేను ఇలా బతికిపోతానా? ఒరే, నీ శరీరం ఉండదురా. ఈ శరీరం ఎలాగైనా పోయేది. అది 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన నైని మరణం అనేది, మరణం పోదు. నువ్వు ఏదైతే పోతుందో అది ఉండాలనుకుంటున్నావు. అసలు ఏది పోదో దానికి అసలు మృత్యువే లేదురా, అది నువ్వురా. చిత్రం ఏంటంటే అసలు దానికి మృత్యువే లేనిది నీ తత్వం, అది నీ స్వరూపము. అది నువ్వు అని అనుకుంటే, మనం దీంతో పోయేదాంతో లింకు పెట్టుకుని ఇది పోకూడదు అనుకుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నువ్వు పోదు, అది నీ స్వరూపం. ఇది పోయేదానితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు. ఇది నువ్వు అనుకున్నావు, ఇది నువ్వు ఎలాగో కాదు. నువ్వు ఇది కాదన్న విషయము మీకు అనేక మార్లు నేను చెప్తాను. నేను, నాది వేరు. నాది అన్నది ఎప్పుడు నేను నుంచి విడిగా ఉంటుంది. ఇంకంతే కదండి. ఈ ఉంగరము నాది అంటే ఏంటి? నేను ఉంగరము కాదు, ఉంగరము నేను కాదు. ఈ శరీరం ఎవరిది? నాది అంటే శరీరము నేను కాదుగా. ఇలా నువ్వు ప్రతిదీ వెళ్ళుకుంటూ వెళ్ళు, ఇతినా అని. దీన్ని నేతి సిద్ధాంతం అంటారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఆగిపోతుందో అది నేను, అదే అమృతత్వం, అదే పరబ్రహ్మం, అదే ఈశ్వరుడు. ఆ తత్వాన్ని చేరుకో. తర్వాత కందబల్లి ఇప్పుడు ఇంకా చెప్తాడు. అనగా ఓ పాపము లేనివాడా, పాపము లేని ఓ ధర్మరాజా, అనులోమమున తోపును, చూడండి, అనులోమమున తోపును, ప్రతిలోమమున లయము పొందు. ప్రతిలోమమున, ఇదే మీకు ఇందాక చెప్పాను నేను, సృష్టి స్థితి. ఇప్పుడు మీరు మామూలు మీకు శ్రీచక్రంతో కొంత అనుభవం ఉందనుకోండి. శ్రీచక్రంలో పైన బిందువు ఉంటుంది, తర్వాత త్రికోణం, తర్వాత వసుకోణం అంటే 8 కోణాలు, తర్వాత దశారకం 10 కోణాలు 2, తర్వాత చతుర్దశారం 14, షోడశారం 16, తర్వాత మళ్ళీ 8, తర్వాత భూసదనుత్తరం. ఇప్పుడు మీరు పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ ఈ శ్రీచక్రం ఏమవుతుంది? పెరుగుతోంది కదండి. బిందు, త్రికోణ, వసుకోణ, ఇలా పెరుగుతూ వచ్చింది. దీన్ని సృష్టి క్రమం అంటారు. పైనుంచి కిందకు వస్తే సృష్టి క్రమం. ఇప్పుడు మీరు తత్వాల రీత్యా తీసుకోండి. ఫస్ట్ ఉన్నది ఏమిటి? మహత్వం. మహత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి
నీరు నుంచి భూమి. ఆకాశాద్ వాయు వాయోరగ్నిరగ్నిరాప ఆప పృథివీ అని వేదం చెప్తాం. ఇప్పుడు ఇలా పెరుగుతూ వచ్చింది సృష్టి. లయం అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఈ భూమి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, నీరంతా అగ్నిలోకి వెళ్ళిపోతుంది, అగ్ని వాయువుతో కలుస్తుంది, వాయువు ఆకాశంలో కలుస్తుంది, ఆకాశము మహత్తులో కలుస్తుంది. ఇది లయం. ఇది అనులోమము, ఇది ప్రతిలోమం. ఒకదాన్ని సృష్టిక్రమం అంటారు, ఇంకో దాన్ని సంహార క్రమం. నువ్వేం చేయాలో తెలుసా? ఇక నువ్వు సంహార క్రమంలోకి వెళ్ళాలి. అంటే ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కటి వదిలే. అదే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అందుకే ఒకప్పుడు వానప్రస్థాశ్రమం 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక మానేరా నాయన ఎందుకురా. ఎందుకని అప్పుడు వానప్రస్థాశ్రమం అయిపోయింది, పిల్లలకి అప్పచెప్పాయి. ఇల్లు నాది కాదు, పిల్లలకి అప్పచెప్పేసాను తీసుకు. మనము రేపు పోతామనగా కూడా ఇవాళ మనం చేసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎక్కడ ధరిస్తాం? మనము వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ సృష్టి క్రమానికి వెళ్ళాలి. నెమ్మదిగా విస్తరించు. ఎలా విస్తరించావో అలాగే వదిలేయటం కూడా నేర్చుకోవాలి. అది నిజమైనటువంటి తెలివి గలవాడు. ఎలా సంపాదించాడో అలా వదులుకోగలడు. లయమును పొందుటయు కల్గును సర్వతత్వములకు అవి ఎనయిక బ్రహ్మమును కలయుట ఏకత్వమగును. ఈ సర్వతత్వములకు అవి ఎనయక అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పానుగా, భూమి ఏం జరిగింది? నీరులో నిప్పు ఇవన్నీ 3 కలిసి గాలిలో ఇవి ఎప్పుడైతే కలిసాయో ఈ గంధము మీకు పూర్వం మీకు సామెతలు చెప్పాను. మీరు ఏం చేస్తున్నారు? ఈ గంధతత్వాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? మూలాధారం నుంచి, ఇది మూలాధారం, మీలో ఉన్న మూలాధారం భూమికి తత్వం, స్వాధిష్టానం మణిపూరము. ఇందులో ఉన్న ఒక్కొక్క చక్రాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లో కలుపుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి ఒకటే తత్వం మిగిలింది. ఈ మొత్తం 24 తత్వాలని మనస్సుని బుద్ధిలో కలుపుతాడు. బుద్ధిని అహంకారంలో కలుపుతాడు. అహంకారాన్ని తీసుకెళ్లి పురుషుల్లో కలిపేస్తాడు. ఇదే మోక్షం. ఇది మోక్షం అంటే. ఇది నువ్వు బతికుండంగా కూడా చేయదు, చచ్చిన తర్వాత వచ్చేదాన్ని మోక్షం అంట. మోక్షం రావడానికి చావాల్సిన అవసరం లేదు, నువ్వు బతికుండంగానే చాలు. ఇదే జీవన్ముక్తి అంటారు. బతికుండంగానే నువ్వు సాధించవచ్చు. కష్టము, ఖచ్చితంగా కష్టం, కానీ అసాధ్యం మాత్రం. తర్వాత ఉత్తమ శ్రద్ధ లేకున్నా చిత్తము ఏకముఖము కాకున్నా ఇంద్రియములు జయింపకున్నా వేదంబు చదవకయున్న అతనికి ఈ పరిజ్ఞానము ఈ తగదు. చెప్పేస్తున్నారు. యుద్ధచరిత ఈ ఆధ్యాత్మిక విద్యని కొంతమందికి బోధించకూడదు. ఇప్పుడు నేను నిజానికి మీకు చెప్పకూడదు, ఎందుకంటే ఇదంతా ఉపదేశం. ఈ ఉపదేశం ఎవరికి చెయ్యాలో చెప్పేశారు. ఒక్కటి ఉత్తమ మామూలు శ్రద్ధ కాదు, శ్రద్ధ ఉన్నటువంటి వాడికి చెప్పాలి. లేనటువంటి వాడికి ఆధ్యాత్మిక వాడికి ఇట్ విల్ బికమ్ ఏ లాఫింగ్ స్టఫ్. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనము మహోన్నతంగా వాడాల్సినటువంటి ఒక దాన్ని చాలా ఇప్పుడు జోక్గా వాడేస్తున్నాం. ఇది భాగవతంలో మనం నేర్చుకున్నాం. ఇది మానసికంగా అనేటువంటి మాట. మీకు చెప్పాను, మానసికంగా చేస్తే అది ప్రత్యక్షంగా చేసినట్టే అని భాగవతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అది మనం ఎలా వాడేస్తున్నాం? ఏమైనా నాకు స్వీట్లు పంపిస్తానండి, మానసికంగా పంపిస్తాను. అది పరిహాసాస్పదమైనటువంటి మాటేనా? అది ఒక ఉన్నతమైనటువంటి మాటల్ని మనం పరిహాసాస్పదంగా వాడుకుంటాం. ఇప్పుడు వేదాంతానికి వచ్చిన దౌర్భాగ్యం అది. అందుకే ఈ విద్య చాలా ఆధ్యాత్మ విద్య, రహస్య విద్య. అంటే శ్రద్ధ ఉన్నవాడికే చెప్పు. శివుడికి చెప్తున్నాడు ఈ మాట, నువ్వు ఎవరికి పడితే వాడికి చెప్తావు చెప్పమాకన్నాడు. ఎవరు? సనత్ కుమార్.
ఎందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం ఎవరికి వస్తుంటే శ్రద్ధ ఉన్నవాడికే వస్తుంది. 2, ఇంకోటి ఏంటంటే వాడికి చిత్తము ఏకాగ్రతం కావాలి. అంటే శ్రద్ధగా ఉండాలి, ఏకాగ్రతతో ఈ విషయం వినేవాడికి చెప్పాలి. వాడేదో దీన్ని టైంపాస్ పల్లిలాగా వినేటువంటి వాడికి ఈ విషయాలు చెప్పద్దు అని శివుడికి చెప్పాడు. టైంపాస్ పల్లిలాగా. ఇప్పుడు చూడండి, మీరు నా భారతం వింటారు చూడండి. ఏ పని లేనప్పుడు, మీకు ఈ చూడటానికి ఏ సీరియల్ లేనప్పుడు, మీ ఇంటికి ఎవరు రానప్పుడు, మీకు ఏ విధంగానూ టైంపాస్ కానప్పుడు, ఇది తప్ప ఇంకో విధంగా మీకు టైంపాస్ కానప్పుడు ఆ వెధవతో చెప్పేది కొంచెంసేపు పెట్టే పోలా అనుకుని వింటున్నారు. అలా అంటే వాడికి ఇది చెప్పద్దు అని చెప్పాడు. ఒక విధంగా నేను సనత్ కుమారుడు చెప్పిన మాటలు నేను పాటించట్లేదు. ఇక 3వది ఇంద్రియములు చేయించు. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి కూడా ఇది చెప్పద్దు. 4వది వేదములు చదవని వాడికి ఇది చెప్పద్దు. చూడండి, ఇది చెప్పటానికి అర్హతలు 4. శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, వేదములు చదివి ఉండాలి. అటువంటి వాడికి మాత్రమే ఈ జ్ఞానము, ఈ ఆధ్యాత్మిక విద్య చెప్పుకున్న ఆయన యుద్ధ చరిత అంటే మంచి చరిత్ర కలిగిన ఓ మహాదేవా అన్నాడు. తర్వాత వచనం అని చెప్పి తదనంతరంబా అధ్యాత్మంబుల అధిభూతంబుల అధిదైవంబుల ఉపనిధి. చూడండి, అప్పుడు ఆయన చెప్పారు అధ్యాత్మములేది, అధిభూతములేది, అదైవం. ఇవన్నీ నీకు శాంతిపురంలో నేను చెప్పేశానని చెప్పేశాను. అప్పుడు మీకు చెప్పాను ఏది అధ్యాత్మము, ఏది అధిదైవము, ఏది అధిభూతం చెప్పాను కదయా అన్నాడు ఆయన. చెప్పారు కదా, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఉదాహరణకి కన్నుకి అధ్యాత్మం, దాని తర్వాత దానికి అధిభూతం ఏంటి, దానికి అధిదైవం ఏంటి, ఎవరికి దైవం, ఇవన్నీ మీకు నేను శాంతి పరమంలో ఆఖరి ఆశ్వాసంలో చెప్పాను. మరి మీకు గుర్తుండలేదు, మహాదేవుడికే తెలియాలి. మీకు అది చెప్పాను కదా అని చెప్పేసి ఆ సనత్ కుమారుడు తత్ప్రపంచంబు నారదునకు చెప్పుట, అది అవన్నీ నారదుడికి చెప్పుట నేను నీకు ఎరింగించి. నారదుడు నాకు చెప్పాడు, ఇది సనత్ కుమారుడు ఇవే విషయాలు సనత్ కుమారుడు నారదుడికి చెప్పాడు. ఆ నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను శాంతిపురం దగ్గర. గుర్తుందా అని ధర్మరాజు కాబట్టి గుర్తుంది అన్నాడు. అది అప్పరిపాటి నిన్ను మొన్న వినిపించింది, నేను నిన్ను మునిపించింది, నీకు నేను అవన్నీ వినిపించాను. ధర్మానందన ఆ మునిపతి మరియు ఆ పశుపతితో ఇట్లా. ఇప్పుడు ఆ మునుల్లో శ్రేష్ఠుడు, పతి అంటే శ్రేష్ఠుడు, పశుపతి. శంకరాచార్యుల వారికి ఈ పశుపతి నామం అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలియదు కానీ. పశుపతయే నమః. శివుణ్ణి ఆయన చాలాసార్లు శివుణ్ణి సంబోధించాల్సి వచ్చినప్పుడు పశుపతి అని పిలిచాడు, పశుపతి అని పిలిచాడు. తర్వాత ఆట వెళ్ళదు. సకల జంతువులకు ఇంకా చెప్తున్నారు ఆయన, సకల జంతువులకు సామాన్యమధ్యాత్మమాదిగా అంత పట్టునిట్లుగా ఎరుగుటెరుగుట ఒండుమై కనుట ఎరుగక కాదు కామదమన అంటే కాముణ్ణి చంపినటువంటి వాడా, కామదమన యనమః. ఇంకా లోపలికి వెళ్తారు, ఏమని చెప్పారంటే సకల జంతువులకు సామాన్యముకు అధ్యాత్మం అంటే అందరికీ కూడా. సకల జంతువులు అంటే ఇక్కడ మనుషులు అందరూ తీసుకోవచ్చు, జీవరాశి, అందరు జీవరాశులకు కూడా అధ్యాత్మము అంటే అధ్యాత్మము ఈ ఆదిగా మొదలైనటువంటి అది అధ్యాత్మము, ఆది దైవకము, ఆది భౌతికం, ఇవన్నీ కూడా కలుగు అన్నిటికీ ఉంటాయి, అన్ని జీవరాశులకి ఉంటాయి, ఒక్క మనుషులకి కాదు. అధ్యాత్మము, ఆది భౌతికము, ఆది దైవకం. అధ్యాత్మము, ఆది భౌతికము, అది దైవకం. ఇవన్నీ జంతువులకి ఉంటాయి, 84 లక్షల జీవరాశులకి ఉంటాయి. అయితే
అంత పట్టు ఇట్లు కాగా ఎరుగుట అంత పట్టు ఇట్లుగా అంతవరకు తెలుసు. తెలుసుకొనడమే అంతవరకు తెలుసుకుంటే తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. తెలుసుకోవడమే ఎరుగుట ఎరుగుట అయి ఉండు ఎరుగుట అంటే 84 లక్షల జీవరాశులకి అధ్యాత్మము, అది భౌతికము, అది దైవకము ఉంటాయి అని తెలుసుకోవటమే నిజంగా తెలుసుకోవటం. పశ్యతి సపశ్య. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాడు నిజంగా అన్ని తెలుసుకున్నట్టే. ఒక్క మనుషులు కాదు, అందరికీ ఉంటాయని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఒండుమై కనుట ఎరుగక కాదు. ఒండుమై ఎరుగట ఎరుగ అంటే ఇది తప్ప. ఒండుమై ఇది కాకుండా ఇంకో విధంగా తెలుసుకోవడం అది జ్ఞానము కాదు. అంటే ఇది మనుషులకే ఉంటుందా అని. అందుకే సర్వభూత హితరతుడు, సర్వభూతముల నువ్వెట్లాగో మిగతా 84 లక్షల జీవరాశులు అలాగే. అప్పుడు అవి నిన్నేమీ చేయి. నువ్వు వాటి నుంచి ఇంకోటి అనుకున్నప్పుడే అవి చేస్తాయి. అది సంగతి. మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. ఆయనతో కొన్ని కోతులు, ఆవులు, మరి కుక్క, ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆయనతో. మరి నీతో ఎందుకు ఉండట్లేదు? అది తర్వాత కందపద్యం. వినుము విను మధ్యాత్మ ప్రభృతులు కనిరే. విను మధ్యాత్మ ప్రభృతులు కనిరే. మున్నమర ధనుజ గంధర్వులను కనుటయు కల్గుని బ్రహ్మంబులనున్న నిజంబు ప్రబోధంబు అసదే. ఏమని చెప్పారంటే మళ్ళీ చెప్పమ్మా. అధ్యాత్మ ప్రభృతులు కనిరి అంటే అధ్యాత్మము, అధిదైవకము, అది భౌతికం అనేటువంటి వాణ్ణి ఎవరు తెలుసుకున్నారయ్యా? ఎవరు? మనుషులు కాదయ్యా, దేవతలు తెలుసుకోలేకపోయారు. అమరులు గాని, ధనుజులు రాక్షసులు గాని, అమర ధనుజ గంధర్వులు గాని వీళ్ళు ఎవరిని తెలుసుకోగలిగారా? అంటే ఈ జ్ఞానము దేవతలకి, రాక్షసులకి, గంధర్వులకి కూడా అందని జ్ఞానము. వాళ్ళకు కూడా తెలుసుకోలేనటువంటి జ్ఞానము. అమర గనుజ గంధర్వులు అంతేకాదు బ్రహ్మంబులనున్న నిజంబు ప్రబోధంబు అసదే. అంటే బ్రహ్మము దాని యందు ఉన్నటువంటి నిజము, పరమ బ్రహ్మమే, పరమమైన సత్యం అనేటువంటిది అది నిజం. అసత్యమా? అసదే అంటే తెలియబడింది, అది తక్కువ. అంటే పరబ్రహ్మం స్థితి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనకంటే కొంతవరకు ఎలా ఉన్నారంటే ఇప్పుడు దేవతలు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ మనకంటే కొంత విలాసవంతమైన జీవితం గడపచ్చు. కానీ వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు అని సనత్ కుమారులు వారు చెప్పారు. కాబట్టి ఈ జ్ఞానం తెలియాలంటే పరమ గురువునే నువ్వు, పరమ గురువుడి పాదాలు తప్ప అన్య మార్గములు లేదు. అది సంగతి. తర్వాత కందపద్యం. ఓంకార వాచ్యమది చూడి, ఓంకార వాచ్యమది అనహంకార నిరూఢ. అది నీ ఓంకారములో మాత్రమే తెలియబడేటువంటి పరబ్రహ్మము. అదే 25వ అధిష్టానం. ఆ ఓంకారం వచ్చేది నువ్వు అది ఎలా తెలుసుకోవాలి? అనహంకారము. నువ్వు అహంకారం ఉన్నన్నాళ్ళు నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఎందుకని? నేను అనేటువంటిది పోతే తప్ప. ఇప్పుడు నీ ఒక నది ఉందనుకో, ఆ నదికి, ఆ నీటికి ఒక ఉనికి ఉంది, దానికి ఒక పేరుంది. ఇప్పుడు కృష్ణ, గోదావరి, గంగా, ఏదో పేరు. ఆ ఒక్కొక్క నది నీరు టేస్ట్ వేరుగా ఉంటాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలిసాయి. దాని ఉనికి లేదు, టేస్ట్ లేదు, పేరు లేదు, మొత్తం ఉనికిపోయింది. ఏమైపోయింది? అవి ఉన్నట్ట లేనట్ట? కలవనంత వరకు అది ఉంది, కలిసిన తర్వాత మొత్తం అన్ని పోయింది. అంటే ఈ మొత్తం 3 పోయినాయి చూడండి. ఇక్కడ ఏంటి? గుణము పోయింది, తత్వము పోయింది, రూపము పోయింది.
ఆ కలిసేంత వరకు మేము ఉన్నాయి, కలవటానికే దాని ప్రయాణం. కలిసిన తర్వాత ఏం జరిగింది? సముద్రానికి ఉన్న అన్ని లక్షణాలు దానికి వచ్చేసింది. సముద్రానికి ఉన్న గంభీరత్వం వచ్చేసింది, సముద్రానికి ఉన్నటువంటి ఆ లోతు వచ్చింది, అన్ని సముద్రాల్లో ఉన్న ఎన్ని లక్షణాలు అన్ని వచ్చేసి అంటే పరమాత్మది. ఇదే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్తారు. బ్రహ్మమును ఎవడు తెలుసుకుంటాడో వాడే బ్రహ్మం అయిపోతాడు. పరబ్రహ్మం అంటూ ఏది లేదు ప్రత్యేకంగా. పరబ్రహ్మం అంటే ఏమిటంటే నువ్వు తెలుసుకుంటే అది నువ్వు అయిపోతావు. నువ్వు అంటే మళ్ళీ చెప్తున్నామండి, ఈ పేరు ఈ ఈ ఆకారము కలిగిన నువ్వు కాదు. ఈ 24 తత్వాలను అంటే నీలో ఉన్న 24 తత్వాలని ప్రేరేపించి ఏది అధిష్టానంగా ఉండదో అది. వీటన్నిటికీ ఏది మూలమో అది అనమాట. అది నువ్వైతే అది అసలే అనహంకార నిరూఢ భావనారాధ్యము, అది అనహంకార నిరూఢ భావనారాధ్యము నిష్పంకము. అది ఎటువంటిదంటే నిష్పంకము, ఏ విధమైనటువంటి బురద లేనటువంటి అశీతము. దానికి శీతము లేదు, ఉష్ణము లేదు, అంటే ద్వంద్వాతీతమైన. అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్తారు. అది ఓంకారము, అక్కడ అహంకారం ఉండదు. ఆ అహంకారం లేని వాళ్ళు మాత్రమే దాన్ని భావించగలరు, పొందగలరు. అక్కడికి వెళ్ళిన తర్వాత శీతము, ఉష్ణము, లాభము, నష్టము, సుఖము, దుఃఖము, ఇష్టము, అయిష్టము, ప్రేమ, ద్వేషము, ఇటువంటి ద్వంద్వాలు ఏమీ లేనటువంటి స్థితి అశీతము. అనుష్ణము సరే, అంటే అక్కడ శీతము లేదు, ఉష్ణము లేదు. శంకరము అది పరమ శంకరము. శంకరము శం కరోతి ఇది శంకర అంటే శుభమునిచ్చేది. అది నిజమైనట్టు శుభమునిచ్చేది. అఖిలంబనకు తృషాహరము అందరికీ తృష్ట అంటే ఒక విధమైన దాహాన్ని తీర్చేది. దాహం అంటే ఏంటంటే కోరికే దాహం. నువ్వు ఇక్కడ ఉన్ననాళ్ళు చూడు, నీ జీవితాన్ని ఎప్పుడైనా పరీక్షించుకో. చిన్నప్పుడు నువ్వేమనుకున్నావు? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి 5వ క్లాస్ పాస్ అయితే హాయిగా 6వ క్లాస్కి వెళ్ళిపోతే అని దేవుళ్ళు అన్నాడు. అలా 10వ క్లాసు వరకు వచ్చి ఇది బోర్డు ఎగ్జామ్ స్వామి అని దేవుడి చుట్టూ తిరిగావు, అయిపోయింది. ఇది అయిపోతే అలా కాలేజీలో వచ్చిందంటే ఈ కోరిక ఒకటి తీర్చు. ఈ ఒకటి అని మాత్రం వదలను మనం. ఇంటర్మీడియట్ అయిపోయింది, కాలేజీలో అంటే మరి ఇప్పుడు బీటెక్ స్వామి ఇది ఒకటి తీర్చు అంటే ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంది. మరి అయిపోయిన తర్వాత భార్య, తర్వాత సంతానం, వాళ్ళతో ఇల్లు. నీకు సంతానం కలిగింది, ఏదో వాడు చదువుకోవట్లేదు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి వాడు చదువుకోవడం. ఇప్పుడు నీ వాడి కోసం నువ్వు ప్రార్థన చేయడం ఎక్కడ ఆగింది నీ ప్రార్థన? ఏ ఒక్క రోజైనా నువ్వు కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నీ కోసము అనగా నీ జీవుడి కోసం, నీ జీవన్ముక్తి కోసం ఒక్క రోజైనా నువ్వు ప్రార్థన చేసుకున్నావా? ఈ ప్రాసెస్ లో పడిపోతావు. అప్పుడు నీ జీవుడు ఒక్కడే మిగిలిపోతాడు, ఎవ్వడు నీతో తోడు. కాబట్టి శివా అన్నాడు చివరికి ఆయన. శివ అంటే శుభము, సుఖము, శాంతి, సౌఖ్యము, మంగళము. కాబట్టి పరబ్రహ్మ స్వరూపము ఇలా ఉంటుంది అని చెప్పి. ఎన్నోదమ్మా ఇది? 189 వరకు చెప్పామండి. మరి కొంచెం తక్కువైనా ఇవాళ 18 పద్యాలు చెప్పినట్టు. 100 ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాం? 163 నుంచి స్టార్ట్ చేశా. 180 అంటే 27 పద్యాలు చెప్పినట్టు. మరి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము సార్. ఇది ఇంకా 100 పద్యాల వరకు ఇంతే. రోజుకి 18, 27 అయితే ఎక్కువ. చూద్దాం మరి మహాదేవుడి. నా ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు లోపల, ఇవాళ 7వ తారీఖు కదా, కనీసం ఈ చతుర్థాశ్వాసం అన్నా పూర్తి చేద్దామని సంకల్పం. మహాదేవుడి.
ధూపం. धूपमाग्रापायां दीपं दर्शयामि धूपदीपावनतरो दाजवनोदर्पयामि ॐ भूर्भुवः स्वः सर्वयजन्निरुपादामाद्यां विजानबुद्धिं ज्ञानप्रचोदयात् ॐ अलसंसाज्ञानपरिणाम षोडशसहस्र पुत्र पौत्र परिवेष्टित शरीर कृष्ण परमात्मने नमो नमः ओम प्राणाय स्वाहा वाणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा देव देवानि सो प्रविराळवादो प्रविराळयामुखे आचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि ताम्बूलश्रवणानन्तरं विद्धा आचमनीयं समर्पयामि मङ्गलमहानीराजनदीपम् ॐ लक्ष्मीकलत्रं ललिताजनेत्रं पूर्णेन्दुवक्त्रं पुरोहितमित्रं कारुण्यपात्रं कमनीयगात्रं पवित्रं वसुदेवपुत्रम् आनन्दमङ्गलकर्पूरनीराजनदीपं दर्शयामि नीराजनमनिं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर वज्रं पापमहे भृतां भवगदोद्वेगस्य सिद्धौषधम् विद्याज्ञाननिजानदमसादिज्ञां सुविन्दोदयम् क्रूरक्लेशमहीरुधमृदरज्वालाजडालम् शिखीद्वारं निवृत्तेः सद्मनो विजयते कृष्णे वर्णद्वयम् श्यामरमिजामि प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिषाः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी जलति देशोऽयं मणा सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः धनाः सदनाः जीवेम मां सह कुटुम्बं सजीवपरिवारं रक्षन्तु सर्वे जनान् रक्षन्तु सर्वजीवपरिवारस्य धर्मबद्धः फलसिद्धिरस्तु करोनानिवारणोऽस्तु धर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोऽस्तु सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु गुरवे वदनाञ्जलि महादेव 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 మహోదయ మాస్టర్ మహాదేవ్ 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 శాస్త్రి గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడడానికి అనుమతి. తప్పకుండా తప్పకుండా ప్లీజ్. ఇప్పుడు కొందరు ఈ భారతం ఈ పార్ట్ ప్రవచనం చేసిన వాళ్ళు ఎవరికి అర్థం కాదులే అని వదిలేసినట్టుగా అర్థమైంది నాకు. వారు అట్లా చేసేవారు అని. అవును అవును. ఒక్క చిన్న వివరణ ఇస్తాను మాస్టర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు అని మానేసేవారు కన్నా ఎవరికి అంతంత అర్థం వచ్చు వారికి అంతంత అర్థం అవుతుందని చెప్పేవారు మిన్న మాస్టర్. ఇంకొక విషయం ఏంటంటే ప్రవచనకర్త ఎదురు ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితి వీరు ఎట్లా నిర్ణయిస్తారు అనేది సందేహాస్పదం. ఒకడు జీనియస్ ఉండొచ్చు, ఇంకోటి నాలాంటి వాడు ఉండొచ్చు. అయినా కానీ మరి చెప్పడం మానకూడదు కదా మాస్టర్. అవును అవును, అది మాత్రం నిజం. ఏమండి ఇప్పుడు మీరు టీచర్ సార్, మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం మాట వచ్చకి.
క్లాస్ లో వీడికి డిస్టింక్షన్ వస్తుందని వాడుకోలాగా, వీడు ఫెయిల్ అవుతాడని వాడుకోలాగా మీరు చెప్పరు. 40 మంది ఉన్నా 80 మంది ఉన్నా మీరు చెప్పవలసిందిగా వారికి అర్థమయ్యే రీతిలో మరీ ఏమైనా సందేహాలు ఉంటే వివరించి మీరు వాళ్ళని పరీక్షకి తరిఫీస్ చేసి పంపించడమే ఒక టీచర్ బాధ్యత. అంతే కదా మరి. మరి వీడు డిస్టింక్షన్ వస్తాడు, వీడు ఫెయిల్ అవుతాడు అనేది మరి టీచర్ ఆలోచిస్తే ఆయన ఉద్యోగ ధర్మానికి ఆయన ఏం ధర్మం చేసినట్టు? కాదు, కాబట్టి ప్రవచనం ఇచ్చేవారు కూడా వీడికేం అర్థం అవుతుంది అంటే ఎట్లా సార్? It is just prejudice, my dear sir. With due respect, I am talking. అయ్యా, Who asked the speaker to judge his audience? అంతే కదా మరి. పోనీ ఈ మాస్టర్ కూడా ఒకప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్న వాళ్ళే కదా, ఆ మాస్టర్ వీడికేం అర్థం అవుతుంది అనేస్తే వీడేం చెప్తారు మాస్టర్? అంతే కదా, ఖచ్చితంగా. అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు మీకు ఇంకొక పరమనిజం చెప్తాను. సామాన్యంగా నేను అసలు ప్రిపేర్ అవ్వను, కానీ ఈ పార్ట్కి వచ్చేటప్పటికి నేను ప్రిపేర్ అయి చెప్తున్నా సార్. ఖచ్చితంగా నేను సామాన్యంగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ టైంలో మైండ్కి తోచింది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోలే. ఎందుకంటే ఇప్పుడు ఇది మొత్తము ఆధ్యాత్మిక విద్య సారం. అందుకే ఇది చాలా విస్తారంగా చెప్పారు. తిక్కన గారు కూడా చాలా విస్తారంగా, ఇంకొక 100 పద్యాల వరకు ఇదే ఉంది. మరి ఇంత విద్యని మరి అందించకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను నేను. సాధ్యమైనంత వరకు అంతా చెబుదాము అని, అవసరమైతే రోజుకి 18 పద్యాలే చెబుదాము అని స్థిర నిర్ణయం చేసుకుని కూర్చున్నారు. అది మాస్టర్. సార్ రాశి కన్నా వాసమేనా మాస్టర్? మీకు చెప్పేది ఉంది నేను. అయ్యో, ఒకవేళ పొరపాటుని అర్థం చేసుకుని ఇప్పటిదాకా మాట్లాడాను అనుకుంటే క్షమాపణని. మహాదేవ 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 మహాదేవ. అయిపోయింది, మన బల్లాయన వచ్చాడు. అయితే కట్ చేసి ఎవరు లేరు. మహాదేవ. 11తో 24 గురించి తెలుసుకున్నాం గురువు గారు. ఏమన్నా 11తో 24 గురించి తెలుసుకున్నాం. వెరీ గుడ్. ఏకాదశి నాడు 24 విషయాలు తెలుసుకున్నాం. మహాదేవ 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 గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు